నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తున్నాయి, న్యాయవాదులు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారో, ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దీన్ని అమలు చేయబోతున్నారా లేదా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాలకు భూమి యాజమాన్యం మీద పూర్తిగా బాధ్యత ఏర్పడింది మన రాజ్యాంగం ప్రకారం. కానీ భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, గడిచిన 30 సంవత్సరాలుగా ఒక అధ్యయనం జరుగుతుంది దేశంలో. ఈ అధ్యయనం ఏంటి, దేని మీద, ఏ అంశాల మీద అంటే, ఎందుకోసం అని అంటే, ఈ దేశంలో అసలు టైటిలింగ్ వ్యవస్థ సరైంది లేదు అన్నది మన దేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు చెప్పేసింది. ఈవేళ వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నటువంటి టైటిల్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి రికార్డ్స్ ఏవి కూడా కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చేటువంటివి కావు, కన్క్లూజివ్ టైటిల్ ఇచ్చేటువంటివి కాదు. అందుచేత కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చేటువంటివి ఒక చట్టాన్ని తీసుకురావాలి అన్నటువంటి అభిప్రాయానికి భారత ప్రభుత్వం వచ్చింది. ఈ చట్టం ఇనిషియేషను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. 89లో ప్రారంభమైనటువంటి ఈ ఆలోచన, అంటే సుమారు 89, 99, 2009, 2019, 35 సంవత్సరాల తర్వాత ఈవేళ భారత ప్రభుత్వం ఇనిషియేషన్తో ఆంధ్రప్రదేశ్లో చట్టం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసామంతే. ఇదంతా, ఈ డ్రాఫ్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ చేసినటువంటిది. అయితే చట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది రాజ్యాంగబద్ధంగా. భూమి అనేది దీంట్లో మనది గనక, రాష్ట్రంది గనక రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఈ దేశంలో మొట్టమొదటిగా మనం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. మనం 2024 సరికి దేశమంతా తేవాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తాలూకు లక్ష్యం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చట్టం తీసుకురావడానికి ఆతృత పడుతుంది అని అంటే, వారు ఇచ్చినటువంటి అధ్యయనంలో విషయాలు చూస్తే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఈ దేశానికి రావాలంటే క్లియర్ టైటిల్ ఉండాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉండేటువంటి విధంగా ఈ దేశంలో టైటిల్ వ్యవస్థ లేదు. దానివలన వివాదాల్లో చిక్కుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే భారతదేశంలోకి ఉత్సాహం చూపడం లేదు. టైటిల్ కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంటే, బీదవాడు తన ఆస్తిని కోల్పోయి ధనవంతులకు సరెండర్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా వస్తుంది. అన్ని ప్రాంతాల్లో క్రిమినల్ స్టాటిస్టిక్స్ అన్ని తీస్తే భూ వివాదాల వల్లనే 66% కేసులు, భూమికి సంబంధించినటువంటి తగాయిదాలే నమోదవుతున్నాయి. ఈ అశాంతికి ఇదే కారణం అవుతుంది. ఇవన్నీ కలగలిసి దేశవ్యాప్తంగా ఒకే విధానమైనటువంటి చట్టం 175 దేశాల్లో క్లియర్ టైటిల్ ఎలా అయితే ఆ దేశాలు ఇచ్చినాయో ప్రపంచంలో, ఈ దేశంలో కూడా అలాంటి తేవాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వంది, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషనే కాదు ఇది. అయితే ఈ చట్టం మనం చేయడానికి ప్రయత్నం చేశాం. ఇది ప్రెసిడెంట్ అసెంట్ కూడా పొందింది. చాలామంది ప్రెసిడెంట్ అసెంటే రాలేదు దీనికి అని అంటారు. ఒకటి, భారత ప్రభుత్వం ఇనిషియేషను, దేశమంతా తేవాలనుకునేటువంటి చట్టం. ఈ డ్రాఫ్ట్ ఏమో నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇదేమో ప్రెసిడెంట్ అసెంట్కి వెళ్ళి స్క్రూటినీ జరిగి 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వచ్చింది. వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది రకరకాల వర్గాలు దీనిపైన కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాన్ని ఏమి కాదనడం లేదు. ఒక చట్టం తెచ్చినప్పుడు ఇట్లాంటి వారు అందరి అభిప్రాయాల్ని తీసుకోవాలి.
ఇప్పుడే చెప్పారు గనక అందుకే ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయకుండా ఆపేస్తున్నాం. వారికి మేము చెప్పాము, ఇది అమలు చేయము. ఇది అమలు చేయాలంటే ఫస్ట్ రాష్ట్రంలో ఉండే 17,000 రెవెన్యూ విలేజ్లు సమగ్రమైనటువంటి భూ సర్వే జరగాలి. అది ఇప్పటికి 4,000 జరిగినాయి. ఇంకో 1.5 year టైం పట్టొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి రూల్స్ కూడా ఇంక మేము ఫ్రేమ్ చేయలేదు. చట్టం శాసనసభ ఆమోదించినా, ప్రెసిడెంట్ అసెంట్ వచ్చినా రూల్స్ ఫ్రేమ్ చేసి గెజెట్ నోటిఫై చేయాలి. ఏ ప్రాంతంలో మనం ఇది అమలు చేస్తాము, ఇది అమలు చేయము. మీ అందరూ దీనిపైన రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు కనుక. 2. 3, కొంతమంది హానరబుల్ హైకోర్టులో వాద్యాలను వేశారు. హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాము. ఇది ఒక దేశ ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం 3.5 దశాబ్దాలు అధ్యయనం చేసిన తర్వాత భారతీయుల ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి చట్టంగా భావించాలి. ఈ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి, ఇంకొకరు ధర్మాన ప్రసాదరావు ఈ పేర్లు చెప్తారు ఏంటండి? అది ఎంత అవగాహన లేని తను. ఇదేమీ జగన్మోహన్ రెడ్డి తెచ్చింది కాదు, ధర్మాన ప్రసాదరావు తెచ్చింది కాదు. దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం 35 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇది దేశమంతా 2024 సరికల్లా యూనిఫామ్ చట్టం తేవాలని వాళ్ళు మోడల్ యాక్ట్ ఇస్తే ఆ మోడల్ యాక్ట్ని ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయినా తప్పులేదు. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు, ఎందుకంటే రాజ్యాంగాన్ని అనేక సార్లు మనం సవరించుకున్నాం. ఒక చట్టాన్ని సవరించుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా, ఇప్పుడు ఇది అమలు చేయము, మీ అందరి అభిప్రాయాలను తీసుకుంటాము, దానికి అవసరమైనటువంటి అనుగుణమైనటువంటి రూల్స్ తెచ్చినప్పుడు ఇచ్చేస్తాము, కోర్టు ఏం చెప్పిందో కోర్టు డైరెక్షన్స్ ఫాలో అవుతాము. అందుకోసం ఈ మ్యాటర్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది మళ్ళీ ప్రారంభించేది ఎప్పుడంటే ఇలాంటి వర్గాలన్నిటితో, స్టేక్ హోల్డర్స్ అంటారు, పౌరులు కానీ, ఇతర న్యాయవాదులు కానీ, ఇతర సంస్థలు కానీ, అందరూ కలిసి చెప్పినటువంటి విషయాలన్నిటికీ పరిష్కారాలు చూసుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలు కానీ చెప్తుందో అది ఇతర ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతినకుండా ఉన్ననాడే ఇది అమలు చేయడం జరుగుతుంది. అందుకోసం దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పౌరుడైనా ఇది ఒక దేశ ప్రయోజనాలకు జరుగుతున్నటువంటి పనిగా భావించాలని నేను మనవి చేస్తున్నా. ఈ స్టేట్ గవర్నమెంట్ రోల్ అనేది కూడా చాలా పరిమితమైన రోల్ ఈ చట్టం తేవడం అని మనం చేస్తాం. సరే, ఈ మధ్యకాలంలో అసైన్డ్ భూముల్ని పైన పూర్తి స్థాయి హక్కులు అసైన్ దారులకు కల్పించారు 20 సంవత్సరాల తర్వాత. ఈ అసైన్డ్ భూములు హక్కులు కల్పించడం అన్నది కూడా ఒక పెద్ద స్కామ్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసైన్డ్ భూములు దోచుకోవడానికి తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చాలా మందిలో ఏంటంటే ఒక ఆరోపణ చేయడం అనేది ఈజీగా తీసుకొని చేస్తారు కానీ డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేయరు. ఒక విధాన నిర్ణయం, ఒక చట్టం మార్పు, ఆ వేళ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అధ్యయనం చేసి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రతిపక్షం కనుక మనం దీని మీద ఒక బురద వేద్దాం అన్నటువంటి లక్ష్యమే తప్ప అసలు ఈ చట్టం ఎలా వచ్చింది? 1977లో ఈ చట్టం వచ్చింది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటారు దీన్ని. ఆ చట్టం అసలు ఎందుకు వచ్చింది అధ్యయనం మీరు స్టడీ చేస్తే ఆనాడు ఉన్నటువంటి పెద్దలు బీదలకు ఇచ్చినటువంటి భూమి ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మళ్ళీ అమ్మేసి ధనవంతుల చేతికి వెళ్ళిపోతుంది. దానివలన ఎంతకాలం మనం భూమిని అసైన్ చేసినా బీదల వద్ద భూమి ఉండదు అన్నటువంటి అభిప్రాయంతో చేశారు. చేసి ఆ చట్టం 77లో వచ్చింది. చట్టంలో ఎలాంటివి పెట్టామంటే నువ్వు వ్యవసాయం మాత్రమే చేయాలి, ఇతరులకు ఎవరికి ఇవ్వడానికి లేదు, ఇతర పర్పస్ యూజ్ చేయడానికి లేదు, వ్యవసాయం మాత్రమే చేయాలి, నువ్వు అమ్మకూడదు. ఇలాగ మనం అన్నీ అందులో పెట్టి ఆ పరిస్థితులకి, ఆనాటి సమాజ పరిస్థితులకి తెచ్చాం. అయితే ఏమైంది? దేశంలో గడిచిన 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన భూమే ఉపాధిగా ఉన్నటువంటి వర్గాల్లో వచ్చిన నెక్స్ట్ జనరేషన్స్ వారందరూ ఎదిగి పెద్దవారై రకరకాల వృత్తుల్లో స్థిరపడి దేశమంతా ప్రపంచమంతా విస్తరించి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. నెంబర్ 1. 2, ఒకనాడు మనకి తులనాల్లో మన స్వతంత్రం వచ్చిన రోజుల్లో ఏంటంటే ఉపాధి అంటే ఓన్లీ వ్యవసాయమే. అలాంటిది ఈనాడేమైందంటే
వ్యవసాయం స్థానే కొన్ని వందల రకాల యాక్టివిటీస్ భూమిపైన చేసుకోవటానికి అవకాశం వచ్చింది, ఉపాధినిచ్చే అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రభుత్వాలకు ఆదాయం కూడా కేవలం భూమి మీద వచ్చినటువంటి శిస్తే. బ్రిటిషర్స్ ఉన్న కాలం, అంతకుముందు రాజుల కాలం, అన్ని కాలాల్లో. మన ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన డిఫరెంట్ యాక్టివిటీస్ వలన ప్రభుత్వాలకు రెవెన్యూ డిఫరెంట్ మార్గాల్లో వచ్చింది. భూమిపైన అసలు అందుకే మనం రెవెన్యూ ఏది కలెక్ట్ చేయడం లేదు. రెండవది, పౌరులకు కూడాను భూమిపైన చేసుకోవడానికి రకరకాల వృత్తులు చేసుకోవడానికి ఉపాధి కలిగించే మార్గాలు కూడా వచ్చినాయి. మూడవది, ఇలాంటి అసైన్ చేయబడ్డ భూమి పొందిన కుటుంబం తాలూకా స్టేటస్ని పెంచాలన్నది ఈ చట్టం వెనుకుంది. స్టేటస్ ఎలా పెరుగుతుందని అంటే, సపోజ్ మీరు మీకు భూమి అసైన్ చేయబడ్డది. ఆ భూమి మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, ఇంకొక యాక్టివిటీ పెట్టడానికి లేదు, మీరు భూమి ఇంకొకరి చేతి వ్యవసాయం చేయించడానికి కూడా వీలు లేదు అని అంటే నిన్ను ఎట్లా చూస్తారంటే, ఆ భూమి ఉందని చెప్పినా కూడా ఎందుకు ఆ భూమికి ఏం విలువ లేదు కదా, అది ఎందుకు పనికిరాదు కదా అని సమాజంలో ఆ విధమైనటువంటి అంచనాని మార్చాలని పెట్టుకున్నాం. ఈ 3 అడ్రస్ చేసాం దీంట్లో. భూమి మార్పిడి చేసుకునే హక్కు ఇవ్వడం ద్వారా దానికి విలువ పెరిగింది, నీ సోషల్ స్టేటస్ అక్కడ పెరిగింది. నెంబర్ 2, వ్యవసాయమే కాకుండా ఇతర వృత్తులు చేసుకోవడానికి నువ్వు ఒక పరిశ్రమ పెట్టుకోవచ్చు అక్కడ, లేదా అదర్ యాక్టివిటీస్ నీ స్థాయికి తగ్గట్టు నువ్వు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు ఇంకొకటికి ఇచ్చి సాగు చేయించవచ్చు, ఒక కాంట్రాక్ట్ నువ్వు పెట్టుకొని ఒప్పందం చేసుకొని వ్యవసాయం చేయించవచ్చు వాటితో. దానివల్ల ఆ మార్పు చేసాం. మూడోది, సేల్ చేసుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇంకొక ఇంతకుండా ప్రయోజనకరమైన పని వచ్చేటువంటిది చేసుకోవచ్చు. అన్నిటికంటే ఈ మొదటి జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్స్ కూడా వచ్చి వాళ్ళు ఈనాడు ఎక్కడెక్కడో దేశంలో స్థిరపడ్డారు. ఆనాడు అసైన్ చేయబడినటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లాడు చదువుకొని ఎదిగి ఈనాడు ఢిల్లీలో వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ప్రపంచంలో ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తున్నాడు, లేదు హైదరాబాద్లో చేస్తున్నాడు, బెంగళూరులో చేస్తున్నాడు. వ్యవసాయం అతనే చేయాలన్న కండిషన్ ఆ చట్టంలో పెడితే ఎట సాధ్యం అది? అందుకోసం ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు అసలు ప్రాక్టికాలిటీస్ని చూడరు, చట్టాలు ఎందుకు వచ్చినాయో చూడరు, మారుతున్న కాలానికి చట్టాలని మార్పు చేయాలన్నటువంటి ఆలోచన ఉండదు. ఒక బురద జల్లేస్తే రాజకీయ ప్రయోజనం వస్తుందని అనుకుంటారు. కానీ ఈ చట్టం ద్వారా ఈవేళ 27 లక్షల ఎకరాల భూమిని మనం వారికి పూర్తి హక్కులు ఇస్తున్నాం. అంటే వాళ్ళ సోషల్ స్టేటస్ని పెంచుతున్నాం. ఒక 10 కుటుంబాలని సోషల్ స్టేటస్ పెంచగలిస్తే ఎంతో సంతోషించే ప్రభుత్వాలు, సంస్థలు ఇవి ఈనాడు 27 లక్షల మందికి లక్షల ఎకరాల భూమి ఇవ్వడం ద్వారా ఇన్ని లక్షల మందికి ఒకేసారి 15 లక్షల మందికి కుటుంబాల తలగా సోషల్ స్టేటస్ని పెంచి భూమి అవైలబిలిటీని రాష్ట్రంలో పెంచి వివిధ యాక్టివిటీస్ దాన్ని ఉపయోగించుకునే అవకాశం వచ్చి ఇన్ని జరిగితే దాన్ని ఆహ్వానించిన వాళ్ళు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళు సమాజంలో ఉండేటువంటి పరిస్థితులతో అలాంటి వర్గాల తాలుగా జీవన విధానాలతో పూర్తిగా సంబంధం తెగిపోయిన వాళ్ళు ఎట్లాంటి మాట్లాడతారు. కానీ ఏమాత్రం ఆ డెప్త్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇలాంటి విమర్శలు చేయరని ఈ సందర్భంగా నచ్చిస్తున్నా. ఇది ఎవరైనా విమర్శించారు ఈ రాష్ట్రంలో, మీరు ఒక ఆరోపణ చేయడం తప్ప ఏ ఒక్క ఈ బెనిఫిషరీ దీనివల్ల ప్రయోజనం పొందిన అతను నేను నష్టపోయానని ఎక్కడైనా చెప్పాడా? మీరు చూసుకోండి, కలుస్తాయి. ఇన్ని లక్షల్లో ఒక్కరు అట్లా చెప్పలేదు. మరి మీకేంటంటే బాధ? వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా ప్రయోజనం పొందుతుందని ఆరోపణ చేసే ముందు ఇంత గొప్ప ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు ఎందుకు చేయలేకపోయినారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచుకుంటున్నారు, ప్రజల ఆస్తులు లాక్కుంటున్నారు అనేది ఒక కొత్త లైన్ కొత్తగా తీసుకొచ్చారు. ఇది కూడా పూర్తిగా అవగాహన లేకుండా చేసినటువంటి ప్రయత్నం. చట్టం ఏంటంటే 1908లో వచ్చినటువంటి చట్టం. అది బ్రిటిషర్స్ తెచ్చిన యాక్టే, అది ప్రిన్సిపల్ యాక్ట్ చట్టం.
ఈ చట్టంలో ఎప్పటికప్పుడు ఆ చట్టంలో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉన్నాయి. మారిన పరిస్థితులకి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో అందులో కష్టాలు తగ్గుతాయి. అసలు డాక్యుమెంటే లేదని చెప్పిన వాళ్ళకి అసలు ఒకసారి వెళ్ళి మీరు స్టడీ చేశారా? ఇంతవరకు ఉన్నటువంటి అక్రమాల్లో ఒకటేంటంటే 2 సార్లు రిజిస్ట్రేషన్, ఒకరి భూమి ఒకరికి రిజిస్ట్రేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్, ఇట్లాంటి వీటితో నలిగిపోతున్నటువంటి పౌరులు కోకొల్లలుగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. దానికి పరిష్కారం దొరికింది ఈనాడు. ఎప్పుడైతే ఇట్లాంటి ట్యాంపరింగ్ చేసేయడం, 2 సార్లు 3 సార్లు 4 సార్లు రిజిస్టర్ చేయడం, డాక్యుమెంట్స్ అసలు దొరకకుండా పోవటం, ఇట్లా అయినటువంటి వారు ఎప్పుడు దెబ్బతింటారు, ఎక్కడ దెబ్బతింటారంటే సమాజంలో ఉండేటువంటి అట్టడుగున్నటువంటి వర్గాలు, బలహీనులైనటువంటి వాళ్ళు. మాకు అధికారం లేదనో, కండబలం లేదనో, ధనబలం లేదనో, కులబలం లేదనో, ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత కలిగినటువంటి వర్గాలు ఏం చేస్తారంటే ఈ లాంగ్ టైం బ్యాటిల్ని చేయలేక, లీగల్ బ్యాటిల్ చేయలేక వారు వెళ్ళి సరెండర్ అయిపోతారు. సరెండర్ అయ్యి ధనవంతులకి ఈ ప్రాపర్టీలు ఇచ్చేస్తారు. ఇచ్చి మీరు ఎంత కొంత మాకు ఇచ్చేయండి బాబు, మీరు ఇది చేసుకోండి అంటారు. ఆ వాతావరణం మనం ప్రభుత్వాలు సరిగా యాక్ట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి. ఎప్పుడు కూడా ఏ పౌరుడికి ఉన్నటువంటి ఆస్తి సరైనటువంటి విలువ వచ్చేటువంటి విధంగా సిస్టమ్స్ని అప్డేట్ చేసే పని ప్రభుత్వాలు చేస్తుండాలి. కాకపోతే ఒక వర్గం ఇంకొక వర్గాన్ని, పేద వర్గాల్ని దోపిడీ చేసే పని సాగిపోతుంది. అది మనం ఎలా చేసినట్టు అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది మేము తెచ్చినటువంటిది? సో డాక్యుమెంట్ అనేది ఇంకా ట్యాంపర్ చేయడానికి ఇప్పుడు మేము తెచ్చిన కొత్త విధానంలో కుదరదు. అది డిజిటల్ రికార్డ్ స్టోర్ అయి ఉంటుంది. నీకు ఎప్పుడు కావాలంటే ఒక డాక్యుమెంట్ వస్తుంది. నీ డాక్యుమెంట్ని విలువ కట్టేది ఎక్కడ కట్టాలి? కోర్టులు కదా యాక్సెప్ట్ చేయకపోతే కదా నీకు ఈ డాక్యుమెంట్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో దగ్గర ఎక్కడ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఈ డాక్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి కాదు, ఈ డాక్యుమెంట్ నువ్వు ఎన్నిసార్లు తీసుకెళ్ళినా వస్తుంది. ఇది పౌరులకు చెప్పక మోసగించే పని చేస్తుంటారు వీళ్ళందరూ. నెంబర్ 1, ట్యాంపర్ చేయడానికి అవ్వదు. డాక్యుమెంట్ పోతుందని భయం లేదు, ఎప్పుడు పర్ఫెక్ట్గా అక్కడ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులో తెస్తున్నట్టు మార్పులు ఏంటంటే డిజిటల్ మ్యాప్ వేసి రిజిస్ట్రేషన్ మాత్రం చేస్తాం. రిజిస్ట్రేషన్ జరిగే ముందు అన్నీ చూసి చేసేస్తాం. 2వ సారి రిజిస్ట్రేషన్ అనేది మరి ఇంకా జరిగే స్కోపే ఉండదు. ఈ కొత్త సర్వే జరిగినప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరి పార్సిల్కి ఒక మ్యాప్, దాని అన్నిటి కలిపి జియో కోఆర్డినేట్స్తో సహా వచ్చేస్తుంది. దానికి ఎక్కడ ఇంకేటుండో అక్కడ జియో కోఆర్డినేట్స్ తీస్తే చాలు, నీది ఎక్కడ ఉందో పర్ఫెక్ట్గా వస్తే. మోసగించే పద్ధతి అంతా పోతుంది. అయితే ఎవరు అప్డేట్ కావాలంటే ఇది మేము అలాగే రెవెన్యూ రికార్డ్స్ మేము అప్డేట్ చేసినాము. ఈ ఆరోపణలు చేసిన కొద్దిగా అప్డేట్ అవ్వకపోతే మాత్రం ఈ అప్డేషన్ అందుకోలేరు. కొద్దిమంది ఇందులోన ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది రకరకాల పద్ధతుల్లో ప్రజల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది పర్ఫెక్ట్ సిస్టమ్. ఇదే చిరకాలం నిలుస్తుందని నేను సందర్భంగా చేస్తాను. సరే, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది కూడా ఒక మోసం. అది బ్యాంకులో చెల్లదు, బ్యాంకులో పనికిరాదని అపోజిషన్ అంటుంది, పత్రికలు కూడా రాస్తున్నాయి సార్. నో, అసలు ఇల్లు అనేది ఒక విప్లవం అండి. ఆంధ్రప్రదేశ్లో 31 లక్షల ఇళ్ల స్థలాల్ని బేదవాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాడికి. ఇప్పుడు ఆ ఇల్లు లేని వాడి తాలూగా ఆవేదనని ఇల్లున్నటువంటి ధనవంతులు, ఇల్లున్నటువంటి వారికి ఆ ఆవేదన తెలియదు. వాడు ఎలా ఆలోచిస్తాడంటే, అయ్యో ఏంటి స్వాతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలు అయిపోయింది. ఆనాడు మా తాత, మా తండ్రులు అప్పుడు చెప్పారు, మా ముత్తాత, స్వాతంత్రం వస్తే అన్నీ మనకు వచ్చేస్తారా, మనందరం హాయిగా జీవించవచ్చని ఆనాడు వాళ్ళు చెప్పారు. చెప్తే స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ 75 సంవత్సరాలు అయినా కనీసం పొద్దంతా అందరం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటాం, రక్తాన్నే చెమటగా చిందిస్తాం, హాయిగా ఇంటికి వచ్చి అందరం కలిసి ఒక పంచన భోజనం చేద్దామంటే ఒక ఇల్లు లేదు. మా ముత్తాత నాడు లేదు, తాతనాడు లేదు, తండ్రి నాడు లేదు, నానాడు లేదు. నా కొడుకు ఈనాడు పెళ్ళిడికి వచ్చాడు, వీడొచ్చినా ఆడికి కూడా నేను ఇచ్చే పరిస్థితి లేదు. మేమేం అడుగుతున్నాం? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కష్టపడి వచ్చి కనీసం మా పంచన మేము పడుకుందాం అందరం ఇంటిల్లిపాది అని అంటే కూడా
లేనిది ఈ దౌర్భాగ్యపు జీవితం మాది ఇంతేనా, దీనికి ఏమీ భవిష్యత్తు లేదా, మా బతుకులు ఇంతేనా అని ఒక ఆవేదనతో కుమిలిపోతూ ఉంటారు. నిరంతరం అదే బంధు. వాళ్ళు ఏమి కార్లు అడగరు, బంగారం అడగరు, భూములు అడగరు, ఉద్యోగాలు అడగరు, ఇంకే సహాయం అడగరు. ఒక్క ఇల్లుంటే చాలు, మా రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసుకొని బతుకుతామంటారు. అలాంటి వారికి 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చే, స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మాణం కాదు నేను అంటుంది, గ్రామాల నిర్మాణం చేస్తున్నాం. ఒకసారి చూడమనండి ఆ గ్రామాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఒక ఊరు ఇనాగ్రేట్ చేసి వచ్చాను. ఇల్లు కాదు ఇనాగ్రేట్ చేసిన ఒక ఊరు, కన్స్ట్రక్ట్ చేసిన ఊరు చేసి ఆ ఇళ్ళకి ప్రతి గడపకి వెళ్ళాను. ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు. నిజానికి వాళ్ళు కొంత డబ్బు పెట్టుకున్నారు. మేము భూమి ఇచ్చాము, లేఅవుట్ చక్కగా డెవలప్ చేసాం, విద్యుత్ ఇచ్చాము, అన్ని ఫెసిలిటీస్, ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు ఇచ్చాము, దాన్ని డెవలప్ చేయడానికి కొంత డబ్బు ఇచ్చాము, అన్నీ చేసాం. వాడు మరి కొంత డబ్బు పెట్టుకొని ఎంత చక్కగా ఇల్లు కట్టుకొని ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఇన్నాళ్ళకండి మాకు ఇల్లు సమకూరింది, ఈ జీవితానికి తృప్తి మిగిలిందండి, ఇది ఈనాడు మాకు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇల్లేనండి. ఇన్నాళ్ళు ఒక అడ్రస్ లేకుండా ఉన్నాం, సమాజంలో గౌరవం లేకుండా ఉన్నాం. ఎవడైనా వీధిలో ఈడిగేటర్ ఒక ఇల్లా పుల్లా, ఈడికేం అడ్రస్సా అని నీరసంగా చూసేవాళ్ళు. ఈనాడు మాకు ఒక అడ్రస్ దొరికింది, దర్జాగా జీవించేటువంటి అవకాశం వచ్చిందని ఆ సహాయాన్ని కూడా అలా ఫీల్ అవుతున్నాడు. అలాంటి వాళ్ళకి 31 లక్షల మందికి సైట్లు ఇస్తే 15 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. ఇల్లు అంటే ఇల్లు శాంక్షన్ ఇవ్వడమా, లేఅవుట్ని డెవలప్ చేసి ఇచ్చాం, రోడ్లు వేసాం, డ్రైన్స్ కట్టాం, కరెంట్ ఇచ్చాం, ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. మరి అసలు ఏంటిది ఇది 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 అప్రిషియేట్ చేయలేకపోతే ప్రజాప్రభుత్వాలని, ప్రజా సంక్షేమ రాజ్యాలని మన కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి విషయాలని అడ్రస్ చేసినటువంటి దాన్ని ఇలా అడ్డగా మాట్లాడిన వాళ్ళని ఏమంటాం మనం? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి అంశాలు వాళ్ళు కోర్టులు వెళ్ళి క్లెయిమ్ చేయకపోవచ్చు, కానీ అవి అమలు చేసే బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉంది కదా. నాకు ఇల్లు ఇవ్వాలన్నాడు, సో హైకోర్టుకు వెళ్ళి ఇల్లు ఒకటి నాకు ఇవ్వండి అని వెళ్తాడా? వెళ్ళలేడు. బట్ నీకు రాజ్యాంగం అయితే చెప్తుంది కదా, ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలని పాటించాలి మీరు అని చెప్తుంది కదా రాజ్యాంగం. పాటించాలంటే ఆదేశ సూత్రాల కింద పేర్కొంది. అది పౌరులు దాన్ని కోర్టుల్లో ప్రశ్నించలేకపోవచ్చు. అంత మాత్రం చేత ప్రభుత్వాలు అది నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అది టేకప్ చేసింది. ఇలాంటి కొత్త ఒరవడిని దేశంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది. కొద్దిగా అర్థమైనటువంటి వాళ్ళకి, కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళకి దీని వెనుకున్నటువంటి మర్మం ఏమిటో, ఆధారం ఏంటో, ఆలోచన ఏంటో, ఈ భావజాలం ఏంటో తెలుస్తుంది. దయచేసి వాళ్ళకి అందరికీ అది స్టడీ చేయమని కోరుతున్నాను నేను. సార్, ఉత్తరాంధ్ర పాలిట జగన్మోహన్ రెడ్డి శనిలా మారారు. 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ ఈ మధ్య మీ జిల్లాకు వచ్చి మాట్లాడారు. అంటే బహుశా ఆయనకి తెలియదు, ఎవరో రాసిచ్చిన ప్రసంగం ఆయన చదివేస్తూ ఉంటాడు. నేను అంటాను, ఆయన వచ్చిన ప్రాంతాల నుంచి ఆయన ఇచ్చాపూర్లో ప్రారంభించాడు. నువ్వు ఇచ్చాపూర్లు తీసుకో, గడిచిన అనేక దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎందుకు చనిపోతుండ్రో తెలియనటువంటి కొన్ని దశాబ్దాలు, చనిపోవడానికి కిడ్నీస్ పోతున్నాయి అని తెలిసింది కొన్ని దశాబ్దాలు, ఆ రోగం రావడానికి కారణం అని తెలిసింది కొంతకాలం తర్వాత. కానీ ఆ రోగం రావడానికి కారణమైనటువంటి సమస్యను పరిష్కరించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఎలా? 800 కోట్ల రూపాయలు ఇచ్చి కిడ్నీ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఆ ప్రాంతంలో ఉండేటువంటి భూగర్భ జలమే అని చెప్పి రీసెర్చ్లో సైంటిస్టులు చెప్తే, సర్ఫేస్ వాటర్ తీసుకెళ్లాలని సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాజెక్ట్ నుంచి, అంటే హిరమండలం వద్ద కట్టినటువంటి వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకువెళ్ళి 800 కోట్ల రూపాయలతో 6 మండలాల్లో ఏదైతే ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఉద్యానం అని చెప్తామో, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ప్రాంతానికి ఈ తాగునీరు ఇచ్చాడు. ఇది 3-4 ప్రభుత్వాల కాలమా? కాదు కదా. అతనే ఫౌండేషన్ వేసాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. సమస్యని గ్రహించాడు, పరిష్కారాన్ని సూచించాడు, నిధులు ఇచ్చాడు, పని పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేసాడు, స్విచ్ ఆన్ చేసి నీరు ఇచ్చాడు. అది మరి లోకేష్కి తెలిసి ఉండదు. తెలుసుకున్నా తెలియనట్టు నటించడమే చేయాలి. అక్కడి నుంచి మరి కొద్దిగా దూరం రమ్మనండి. పలాసలో ఇప్పటికే కిడ్నీ రోగులుగా దెబ్బతిని బితుకు మనం బ్రతుకుతున్నటువంటి వాళ్ళకు రీసెర్చ్ హాస్పిటల్, కనీసం వాళ్ళకి ఎవ్రీ వీక్ వాళ్ళకి
బ్లడ్ని ఇది చేయాలి, ట్రాన్స్ప్లాంటేషన్ లాగా ఒక Dialysis. బ్లడ్ ప్యూరిఫై చేస్తూ ఉండాలి. ఆ రీసెర్చ్ హాస్పిటల్ కట్టాం మేమే, ఫౌండేషన్ వేసి మా నాయకుడే ఇనాగరేట్ చేసి అది వాళ్ళకి ఇచ్చి డాక్టర్ని రిక్రూట్ చేసి అక్కడ పెట్టారు. మరి ఆయన అక్కడ పలాసలా మాట్లాడినప్పుడు అతను చూస్తే అది తెలుస్తుంది. అక్కడ నుంచి టెక్కలకు వచ్చాడు, టెక్కల్లో ఆయన మళ్ళీ తిట్టాడు. టెక్కల్లో నువ్వు అక్కడ నుంచి డయాస్మెంట్ చూస్తే 400 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నటువంటి పోర్టు, మరొక 2-3 నెలల్లో బెర్త్, ఒక బెర్త్ అంటే షిప్ లాగేటువంటి ఒక ప్రాంతం కన్స్ట్రక్షన్ అయిపోయి ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా కనెక్ట్ కాబోతుంది. ఇది అరుదైనటువంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అరుదైనటువంటి సంఘటన. ప్రపంచమంతా తిరిగినటువంటి మా ప్రాంతంలో ఉండేటువంటి మెరైన్ ఇంజనీర్స్, మెరైన్ షిప్పింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ప్రపంచం అంతా తిరిగి వచ్చి శ్రీకాకుళంలోనే పోర్ట్లో దిగిపోయేటువంటి స్థితి వస్తుందని అంటే, ఇటుక పేర్చలేదంటే ఇటుక వల్ల ఏమవుతుంది? 4,000 కోట్లతో ఒక పోర్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం వస్తే, శ్రీకాకుళం నీకు ఎన్ని చూపించడం? 900 బెడ్ల హాస్పిటల్, మీరు కనీసం నర్సులను అపాయింట్ చేయలేకపోయారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లోనే డాక్టర్లను అపాయింట్ చేయలేకపోయారు. టెక్నీషియన్స్ లేకుండా చేశారు, మందులు లేకుండా చేశారు, ఎక్విప్మెంట్ లేకుండా చేశారు. అనేక సార్లు ఆనాడు ఉన్నటువంటి మంత్రులు విజిట్ చేశారు, పెద్ద హడావుడి చేశారు, చిన్న పని కూడా చేయలేకపోయినారు. ఈవేళ 900 బెడ్ల హాస్పిటల్, అక్కడ మెడికల్ కాలేజ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడమని నేను లొకేషన్ కోరుతున్నా. పూర్తిగా డాక్టర్లు, టీచింగ్ స్టాఫ్, నర్సులు, టెక్నికల్ స్టాఫ్, ఎక్విప్మెంట్, మెడిసిన్స్, బెడ్స్ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోని విధంగా పనిచేసే స్థితికి నాడు ప్రభుత్వ ఆసుపత్రి వచ్చిందంటే, ఇటుక పేర్చలేదని ఈయన అంటే ఏముంటుంది అర్థం దానికి? అక్కడే చూడమనండి. ఆయన చుట్టూ మళ్ళీ కొద్దిగా మీదకి వస్తే బుడగట్లపాలెం అని దగ్గర ఫిషింగ్ హార్బర్, 200 కిలోమీటర్లు కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం ఉంది. ఈ 200 కిలోమీటర్లలో ఒక యాక్టివిటీ గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు. ఈ ఫిషర్మెన్ అంతా ఎక్కడ పోతారంటే తమిళనాడు, కేరళ, గుజరాత్, వేరావల్ ఇట్లాంటి ప్రాంతాలకు పోయి 5-6 నెలలు భార్య పిల్లలకి, కుటుంబాలకు దూరంగా ఉండి అంటూ రోగాలు అంటించుకొని అనారోగ్యాలతో మళ్ళీ తిరిగి అసలు పాకిస్తాన్ అక్కడ కూడా చిక్కున్నట్టున్నారు కదా సార్. ఇతర జిల్లాల్లోకి వెళ్ళిన సందర్భాల్లో అరెస్ట్ అయితే అక్కడ జైల్లో మగ్గి ఈ బాధలన్నీ ఉంటాయి పాపం. అలాంటి వారికి శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఫిషింగ్ హార్బర్ 380 కోట్ల రూపాయలతో నిర్మించి పనులు ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే అది కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చిందని అంటే, ఏమి చేయలేదని అతను అంటే ఏం చెప్పాలి మేము? ఎలా చెప్పాలి ఆయనకి? కానీ మీ జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు వీళ్ళు కూడా 700 కోట్లతో ఉద్యానాలు ఏం కట్టారు, ఎక్కడైనా కనబడుతుందని మాట్లాడుతున్నారు. అదే అంటే మరి ఇవన్నీ కేవలం సమర్థించుకోవడానికి మాటలు లేనప్పుడు ఇలాంటి మాటలు చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి ఆవేదనతో సమస్య పరిష్కారమైన ఇంటి వద్ద అతను అలా మాట్లాడితే వారికి జవాబు లభిస్తుంది. నేను అందుకోసం అంటున్నా, చాలా వరకు వీళ్ళు ఈ పత్రికలు చూసేసి, విమర్శలు చూసేసి అదేదో గొప్ప కార్యక్రమం అని అనుకుంటూ, ఓట్లు పక్కన పెట్టండి, ఓట్లు అధికారంలోకి రావడాలు పక్కన పెట్టండి. మీరు ఇది ఎప్రిషియేట్ చేయలేనటువంటి వాళ్ళు, మీరు అసలు ప్రజల జీవనాన్ని, ప్రజల అవసరాలని, దానికి పరిష్కారాలని అధ్యయనం చేసిన స్థితిలోనే మీరు లేరని నేను అనుకుంటున్నా. కేవలం రాజకీయాల కోసం మాట్లాడిస్తే సరిపోతుంది, మనకి అధికారం వస్తే, కాలక్షేపం వస్తే. మరి మీ హయాంలోనే కదా ఆ రామ్మోహన్ నాయుడుని కానీ, అచ్చెన్నాయుడిని కానీ, ఇంకా ఉన్నటువంటి మిగతా లీడర్స్ కానీ ఏదైతే విమర్శలు ఎవరెవడ వేదిక మీద చేశారో, 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి నష్టపరిహారంగా అందిస్తే, ఉమ్మడి రాష్ట్రంలో మనం పెద్ద సంస్థలన్నీ తెలంగాణ చుట్టూ కట్టుకుంటే, విడిపోయినా కనుక నష్టపోయిన ఆ సంస్థలు ఇస్తే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ 23 వస్తే 13 జిల్లాల్లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క ఇన్స్టిట్యూట్ మీరు శ్రీకాకుళంలో పెట్టించలేకపోయినారు. మీకు తలవంపుగా లేదా? మీ మాట్లాడినటువంటి వాళ్ళకి మీకు తలవంపుగా లేదా? అంటే పంచితే కూడా 2 రావాలి ప్రతి జిల్లాకి. ఒకటి కూడా ఇవ్వలేదు సరే కదా, ఒక్కటి కూడా ఇవ్వలేదు నువ్వు శ్రీకాకుళం జిల్లాకి.
వెనుకబడినటువంటి జిల్లాల జాబితాలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా మొదటి జిల్లా ఇదవుతుంది. తర్వాత విజయనగరం, తర్వాత రాయలసీమలో ఉన్న గ్రామాలు జిల్లాలు అవుతాయి. అలాంటిది నువ్వు ఆ జిల్లాలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ క్యాబినెట్లో ఈ పనిచేసిన అచ్చెన్నాయుడు గారు కానీ, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అతను కానీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టించలేకపోయారు. మీరు సమర్థమైన నాయకులను మీరు అనుకుంటున్నారా? ఇతరులను విమర్శించేటువంటి స్థితిలో మీరు ఉన్నారా? ఇది వారికి వారు ఎవాల్యూట్ చేసుకోవాలి. సార్, ప్రశాంతంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయినాయి, పగలు పెరిగిపోయినాయి, కొట్లాట్లు పెరిగిపోయినాయి అని చెప్పి లోకేష్ మాట్లాడుతున్నారు మీ జిల్లాకు వచ్చినప్పుడు. ప్రశాంతంగా వారి పరిపాలనలో ఉందని అతను భావిస్తున్నాడు. అతను పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉన్నాడని నా అభిప్రాయం. అసలు అతను ఈ దేశంలో మీరు ట్రెండ్ చూస్తే ఎలా ఉందనంటే, ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పౌరుల ఆలోచన ఎలా ఉందంటే, నేను సమర్థించినటువంటి రాజకీయ పార్టీకి అధికారం రాలేదు, ఇక ఈ ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు అందుకోవడం, ప్రయోజనాలను అందుకోవడం నాకు కష్టమే అని అభిప్రాయపడేటువంటి పరిస్థితుల్లో మన దగ్గర అనేక ప్రభుత్వాల తాలూకు పాలన దేశం అంతా ఉంది. అంటే ఏమనుకుంటాడంటే వాడు, అయ్యో నేను ఓటేసినటువంటి ప్రభుత్వం రాలేదు, రాకపోతే నేను ఎవరి వద్దకు వెళ్ళగలను, నాకు ఆ కండుబలం లేదు, నాకు కులబలం లేదు, మతబలం లేదు, నేను బలహీనుణ్ణి, ధనం వెచ్చించి చేసుకునే స్థితి ఉన్నోడిని కాదు, ఇక నా అవసరాలు ఎలా తీరుతాయి, నాలాంటి వాడు బ్రతుకులు ఇంతే అని నిరుత్సాహపడేటువంటి పరిస్థితి దేశం అంతా ఉంది, ఒక ఆంధ్రప్రదేశే కాదు. దానికి ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు దిగజార్చేశారు. ఒక 4 కార్యకర్తల్ని ప్రతి రెవెన్యూ గ్రామంలో పెట్టి, ఆ కార్యకర్తలే ఆ గ్రామంలో ఏ సంక్షేమ కార్యక్రమం అందాలన్నా వారి సిఫార్సు ఉంటేనే వెళ్ళేటట్టుగా రాజకీయాలకు నిలయమైనటువంటి ప్రాంతాల కింద ఆ 4 చేశారు. వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళారంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అన్నమాట. వాళ్ళు ఇంటి మీద ఏజెండా ఉంది, చొక్కా ఏమేసుకున్నాడు, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తాడు, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తాడు, వీడి కులం ఏంటి, మతం ఏంటి, మనకేమిస్తాడు, ఇట్లాగ చూసి సిఫార్సు చేసే పరిస్థితి వచ్చింది. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారంటే, కొన్నిసార్లు అతను కలెక్టర్ వద్దకు పోయి ఒక పేదవాడు నాకు ఈ సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం ప్రకటించింది, నాకు అర్హత ఉంది, నాకు ఇవ్వండి అని అడిగితే, దయచేసి నన్ను అడక్కు, మీ జన్మభూమి కార్యకర్తల రికమెండేషన్ తీసుకురని చెప్పే స్థితికి దిగజారిపోయింది. సో గ్రామాల్లో అండి ఈ తగాయిదాలు, ఈ కొట్లాట్లన్నీ దేనివల్ల వస్తాయనంటే, ఎప్పుడైతే ఒక వర్గాన్ని విభజించి వారికి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతారో, నిస్పృహలోకి నెట్టబడతారో, అప్పుడే ఘర్షణ వస్తుంది, దానివలన వైలెన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అధికారంలో ఉన్నవాడు మొత్తం దుర్వినియోగం అంతా చేస్తూ ఉంటాడు. ఇప్పుడేమైంది, ఆనాడు పరిస్థితుల్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన విధానంలో ఏం చేశారు, ఒక గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాన్ని అందుకోవడానికి అతని అర్హత ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఆకలి, కన్నీరు, అతనికి ఉన్నటువంటి అర్హత, నిష్పాక్షికంగా ఎంపిక చేయడం. ఆ ఎంపిక చేయడానికి ఏం విధానాన్ని పెట్టాడు, ఏ ఒక్క రాజకీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కాకూడదు. 6 టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ని, వెరిఫికేషన్ని పెట్టి తీసి అతను ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జెండా పెట్టినా, మొన్న ఓటేసినా, తర్వాత ఓటేయకపోయినా, బద్ధ శత్రువైనా వారు ఆ పథకానికి అర్హుడయ్యి, ఎలాంటి నిబంధన పెట్టాడంటే, అర్హత కలిగినటువంటి వాడికి ఇవ్వకపోతే అధికారుల మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి అమలు చేసే కార్యక్రమం చేశాడు. దాంతో ఏమైందంటే గ్రామంలో ఈవేళ ఒక పౌరుడు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా, నాకెవరూ ఇక్కడ బ్యాకప్ చేయాల్సినటువంటి పని లేదు, ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ నాకు అవసరం లేదు,
నేను పౌరుడినైతే చాలు, అర్హత ఉంటే చాలు, నా అర్హతను తీర్చేటువంటి ప్రభుత్వం ఉంది అన్నటువంటి అభిప్రాయం వచ్చింది. దానివల్ల ఆత్మగౌరవం కూడా పెరిగింది వాడికి. ఆత్మవిశ్వాసం పెరిగింది గౌరవం కంటే. ఆత్మవిశ్వాసం. ఎవరు వద్దెళ్ళి తలంచక్కర్లేదు, దండం పెట్టక్కర్లేదు, నేను బాంచనరా అని చెప్పక్కర్లేదు, వారి తల ఆదేశాలకి తలవగ్గాల్సిన పని లేదు. దానివల్ల వాడు ఇండిపెండెంట్గా అందుకునేటువంటి గౌరవం వచ్చింది. నిజానికి ఆ పౌరుడికి ఇలాంటి గౌరవం ఎలా వచ్చిందో వాడికి తెలియకపోవచ్చు, నేను కాదన్ను. కానీ ఆ గౌరవం వాడికి రావడానికి, ఆ ఆత్మవిశ్వాసం వాడికి పెరగడానికి, అంతటి ధీమాగా వాడు జీవించడానికి వెనకున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఎవరు మనం చేస్తున్నాం. ఈ సిస్టమ్ దేశంలోనే మొదటిసారి ఇంతటి వైడ్ థింకింగ్తో తెచ్చినటువంటిది ఈ ప్రభుత్వం. దానివల్ల ఏమైందంటే విలేజ్లో క్రైమ్ అంతా పోయింది. ప్రభుత్వమే వర్గం అని చూడడం లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉండాలని చెప్తుంది. మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? వర్గాలు ఉండి మీకు రాజకీయంగా ఉపయోగపడాలని మీరు చూస్తున్నారు. అధికారంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు వర్గాలు వద్దు, వారి అర్హతల ప్రమాణికంగా ప్రభుత్వాలు పనిచేసేది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి చేరాలి అనేటువంటి ఐడియాలజీతో పనిచేస్తుంది. ఇంకా తగులు ఎక్కడ ఉన్నాయండి గ్రామాల్లో? అసలు వర్గాలు ఎక్కడ ఉన్నాయండి? సో ఆయనకి లోకేష్ గారు చిన్నపిల్లాడు కనుక ఆయనకి తెలియదు. సార్ గ్రామాల్లో చూడమనండి, ఏ ఒక్కరినైనా ఆయన కంప్లైంట్ చేస్తారేమో చూడమండి. నేను వెళ్తుంటాను గ్రామాల్లో. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక గ్రామం వెళ్తే పూర్వం ఎన్ని రకాల విమర్శలు వినిపించేవి. మేము అధికారంలో ఉన్న రోజు, మేము అధికారంలో లేని రోజు. ఈ వెళ్ళమనండి ఏ గ్రామమైనా, ఒక్కరు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు. సార్ మాకు రాజకీయ పార్టీకి మాది కాదని మాకు వెలివేసినారని నోడు చెప్పినట్టు లేడు. సార్ మేము భేదవాళ్ళమని మాకు పట్టించుకోలేదని చెప్పినట్టు లేడు. మేము లాస్ట్ టైం ఓట్ వేయలేదు కనుక మాకు ఈ ఊర్లో వెలివేసినారన్నటువంటి మాట చెప్పినట్టు లేడు. క్రైమ్ ఎందుకు తగ్గిపోయింది? క్రైమ్ రికార్డ్స్ చూసుకోండి మీరు. క్రైమ్ రికార్డ్ పడిపోయింది. లేదు. లేకపోవడానికి కారణం ఈ ప్రభుత్వం అసలు అలాంటి విధానాన్ని కింద అమలు చేయడం లేదు. దేశానికి అంతటికీ ఆదర్శమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేస్తుంది. అది కింద వాళ్ళకు కూడా ఇప్పుడు ఇవాళ తెలిసిపోయింది. మొదటి సంవత్సరాల్లో అయితే కొంత కన్ఫ్యూజన్స్ ఉండేవి. 1, 2, 3, 4, 5 సంవత్సరం వచ్చినప్పటికీ ఇప్పుడు ఎవరైనా అలాగ మాట్లాడితే తప్పండి అదిని, మాకు బద్ద వ్యతిరేకులైన కూడా ఇలా తప్పండి అది, వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదండి అని చెప్పే స్థితి ఉంది గ్రామాల్లో. ఇంకా అసలు వర్గాలు ఉన్నాయని ఈయన మాట్లాడితే దానికి ఏం గౌరవం ఉంది ఇంకా? అంటే అందుకంటే నేను వాస్తవమైనటువంటి జీవన పరిస్థితులతో మీరు దూరం అయిపోయినారు. అందుకోసం రొటీన్గా ఆడే మాటల్ని మీరు మాట్లాడిస్తున్నారు. సార్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు వేయాలి? గత ఎన్నికల్లో మీకు ఓటేయని వాళ్ళు మీకు ఈసారి ఓటేయాలంటే ఎందుకు వేయాలని చెప్తారు సార్? అసలు ఇది చాలా పెద్ద డిబేట్. ఒక్క క్వశ్చన్లోనే చెప్పలేం. మీరు కొన్ని విషయాలు మీరు తీసుకుంటే, ఈ రాష్ట్రం ఇంత సంపద కలిగినటువంటి రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కుటుంబాలు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి శాతం చాలా పెద్ద ఎత్తున ఉండేది. మనకంట ఇంకా తక్కువ స్థాయిలో ఉండేటువంటి కేరళ ఎప్పుడు 25 సంవత్సరాల క్రితమే 100% లిటరసీ సాధించింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సాధించలేదని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసిన తర్వాత సమూలంగా విద్యా విధానాన్ని మార్పించినారు. మార్పిస్తే ఈవేళ మొన్నటికి చంద్రబాబు నాయుడు గారు అధికారం ముగిసిన నాటికి ఈ రాష్ట్రంలో 83% మాత్రమే లిటరేట్స్ ఉండేటువంటి స్థితి నుంచి ఈ 5 సంవత్సరాల్లో చేసిన కృషి వలన 97%కి 8%కి చేరుకుంది లిటరసీ. అదొకటైతే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సిలబస్ని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ది ఐబీ అన్నటువంటిది, సిబిఎస్సి దేశమంతా ఉండేటువంటి సిబిఎస్సిని రాష్ట్రంలో కింద అమలు చేస్తున్నాం. ఏ విద్యార్థిని అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నానండి, నాకు పూర్తిగా కమాండ్ వచ్చింది ఇంగ్లీష్ మీద అని చెప్పే స్థితి వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ఈ సిలబస్ మీద అధ్యయనం సాగితే, ఇదే పద్ధతిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం దొరికితాలకి దేశంలోనూ ప్రపంచంలోనూ మన పిల్లలు స్ప్రెడ్ అయ్యి ప్రపంచంలో వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద మార్పు ఇది. అయితే దాని వెనుక ఎంత కృషి జరిగింది?
పెద్ద ఎత్తున బడ్జెట్లో డబ్బు కేటాయించినాం, స్కూల్స్ నిర్మాణం చేశాం, అందులో ఫర్నిచర్ పెట్టాం, ఎన్ని మూల కారణాలన్నింటికి వెళ్ళాం. ఒక పిల్లడిని చదివించకపోవడానికి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? భోజనం పెట్టలేరు, కడుపు నిండా స్కూల్లో భోజనం పెట్టండి. పిల్లాడిని పనికి పంపించేస్తే ఒక 100 రూపాయలు కూలి వస్తుందని ఆలోచించినటువంటి తల్లికి ఒక 15,000 రూపాయలు ఆమె అకౌంట్లో సంవత్సరానికి వేయండి. ధనవంతుడు పిల్లడితో సరిసమానంగా బూటు, సాక్సు, బెల్టు, పుస్తకాలు, ఇవన్నీ, కంప్యూటర్ లేదంటే అవన్నీ ప్రభుత్వం సమకూర్చే పని చేసి పెట్టింది. ఈనాడు మీరు ఏ గ్రామం వెళ్తున్నా యూనిఫామ్ వేసుకుని పిల్లలందరూ ఒకే స్టైల్లో వెళ్తుంటే అది మన గర్వం కాదండి? ఈ రాష్ట్ర ప్రజలకి సంతోషం అనిపించడం లేదా? మన తరువాత జనరేషన్, మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం లేకపోవడం ఏంటి? ఈ విమర్శలకి అర్థం పర్థం ఉందా? అది ఎంత వైడ్ రేంజ్ ఐడియాలజీ అది. ఇదే పని మరి ఒక 25 సంవత్సరాల ముందు జరిగి ఉంటే, లేదా ఒక 50 సంవత్సరాల ముందు జరిగి ఉంటే, ఈనాడు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల తల జీవన ప్రమాణాలు డిఫరెంట్గా ఉండేవి. ప్రపంచంలో అందరూ సూత్రీకరించినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఎడ్యుకేషన్ మాత్రమే నీ జీవన ప్రమాణాలను పెంచగలదు, సమాజంలో నీ గౌరవాన్ని పెంచగలదు. అది మూలాధారం. అది దాన్ని చేసే పని ఈ ప్రభుత్వం అక్షరాల పాటించింది. దానికి చాలా కఠినంగా చేశాం. అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళకి మేమేం చెప్పాలి? అపార్థం చేసుకుంటే, తెలిసి కూడా మాయ చేస్తుంటే మేం చేయాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నది నువ్వు అప్రిషియేట్ చేయకపోవచ్చు, విమర్శించే స్థాయి కూడా. ఎడ్యుకేషన్ అంతా పాడు చేసామని అంటుంటే ఇంకా అంతకంటే ఏ చిన్న 10వ తరగతి చదువుతున్న పిల్లడిని అడుగు, నువ్వు అలా మాట్లాడితే ఆ పిల్లడు అసహించుకుంటాడు నీకు. ఇతను పాడు చేసేయడం ఏంటి? స్కూల్లో ఒక మంచి టాయిలెట్, మంచి తరగతి గదులు, ఫ్యాను, టీచింగ్ స్టాఫ్, సిలబస్, బుక్స్, ఎవ్రీథింగ్ నేను చెప్పింది ప్రతిదీ. కంప్యూటర్ కొనుక్కోలేను, ఆడు ధనవంతుడి వైపు ఇలా చూసి నా బతికింతే అని భావన లేకుండా వాడికి ఒక కంప్యూటర్. ఎంత మార్పు వచ్చింది సమాజం? మార్పు అంటే ఇది కదండి, ప్రభుత్వాలు చేయాల్సింది ఇది కదా పని. ఆ పని జరుగుతుంది. అందుకోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయాలి. సో రాష్ట్రాన్ని అసలు రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చేశారు, మళ్ళీ ఎందుకు ఓటేయాలి మీకు అని చెప్పి అడుగుతుంది టీడీపీ. మరి రాజధాని ఇప్పుడు రాకుండా ఉండడానికి కారణం మీరు కదా. మొదటిది తప్పు ఎంపిక చేశారు. పార్లమెంట్లో వచ్చినటువంటి చట్టంలో ఏం సూచించారో దాన్ని మీరు ఫాలో అవ్వలేదు. ఆనాడు వేసినటువంటి శివరామకృష్ణ కమిషన్ పార్లమెంట్లో చేసిన చట్టంలో సూచించినటువంటి కమిటీ అది. వాళ్ళు సూచించింది నువ్వు చేయలేదు. సరే, దాని గురించి నేను అసెంబ్లీలో చాలా డిబేట్ చేశాను, అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు డెప్త్లోకి పోను. సరే, మా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాన్ని మీరేమో న్యాయ వ్యవస్థలో అడ్డుకుంటున్నారు. సరే, న్యాయ వ్యవస్థ ఏదో రోజు తీర్పిస్తుంది, దానివల్ల మీరు కదా బాధ్యులు. ఈరోజు రాజధాని అక్కడ నిర్మాణం కాకపోవడానికి, 3 చోట్ల అవసరమైనటువంటి ఏర్పాట్లు కాకపోవడానికి మీరు ఇలాగ అడ్డుపడడం వల్ల చేయడం జరిగింది. మళ్ళీ మీరే ఇచ్చేయలేదంటే ఇలా మీరా? ఇంతకుముందు పార్లమెంట్ చట్టంలో ఉండేటట్టుగా కమిటీ చెప్పిన విషయాలను నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకున్న మాకు చేయనివ్వకుండా కోర్టుల్లోనూ మీరు అడ్డుపడి జరగనివ్వకుండా చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు జరగలేదు అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా లాజిక్ బాగుంటుంది కానీ ప్రజలకైతే వాస్తవం అయితే తెలుసు కదా. నువ్వు చేస్తున్నది వ్యాపారం చేయాలనుకుంటున్నావు, రాజధానితో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నావు. మేం చేయాలనుకున్నది ప్రజలందరూ రాజధానిగా అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి గౌరవం, సదుపాయాలు ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాది వైడ్ రేంజా, మీది వైడ్ రేంజా? విశాఖ పరిపాలన రాజధాని అని ప్రతిపాదన మీరు దోచుకోవడానికి తీసుకొచ్చిన ప్రతిపాదన అని చెప్పి ఆరోపిస్తారు. అది ఏమిటి అర్థం పర్థం లేదు. విశాఖపట్నం కాకుండా ఈ రాష్ట్రంలో రాజధానికి అర్హత కలిగినటువంటి పట్టణం ఎక్కడ ఉందండి? అదే ఓన్లీ పట్టణం, అన్ని సదుపాయాలు కలిగినటువంటి పట్టణం. కొద్ది మొత్తాన్ని పెట్టుబడి పెడితే సమగ్రమైన క్యాపిటల్ రూపొందేటువంటి పట్టణం. 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చి నువ్వు అనుకున్న ప్రాంతంలో క్యాపిటల్కి నువ్వు ఎంత మొత్తం పెట్టావు? 5,000 కోట్లు పెట్టావు. కానీ ఆ క్యాపిటల్ నిర్మాణం చేయడానికి 3 లక్షల కోట్లు కావాలని చెప్తున్నావు. 3 లక్షల కోట్లు అంటే ఒక 60-70 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ఏమో హైదరాబాద్ నుంచి విడిపోతే ఆ క్యాపిటల్ పోతే అది నిర్మాణం చేయడానికి ఒక 75 సంవత్సరాలు పడితే, మళ్ళీ నువ్వు చెప్తున్నటువంటి నిర్మాణం చేయడానికి మరొక 75 సంవత్సరాలు.
మా ప్రాంతాలన్నీ ఏమవ్వాలి దాంట్లో? ఎవరి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినటువంటి ధనవంతా నువ్వు క్యాపిటల్ నిర్మాణం చేయడానికి పెడతానంటున్నావు. ఓకే, నీ బిజినెస్ మోడల్ సక్సెస్ అవ్వచ్చు, కానీ నువ్వు మా పని ఏంటి, రాయలసీమల పని ఏంటి, మా బతుకులు ఏంటి? ఇంతేనా? చెన్నైలో ఉండి కొన్నాళ్ళు, హైదరాబాద్లో ఉండి కొన్నాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర ఒక 60-70 సంవత్సరాలు, తర్వాత ఏమో మీరు పొమ్మంటారు, మేమేమో పోవాలి, అంతే కదా. ఇప్పుడేం జరిగిందో, హైదరాబాద్లో ఏం జరిగిందో మళ్ళీ ఇలాంటి మోడలే జరుగుతుంది. ఇది అవాయిడ్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం మీకు చట్టంలోనే ఒక కమిషన్ ఇచ్చి కమిషన్కి రికమెండేషన్స్ ఇమ్మంది, ఫాలో అవ్వమని చెప్పింది. దానికి విరుద్ధంగా చేసి అంత పాడు చేసావు. 10 సంవత్సరాలైనా క్యాపిటల్ లేకపోవడానికి కారణం మీరు కదా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్యాపిటల్ లేకుంటే ఎందుకు వచ్చారు? అసలు 10 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం హైదరాబాద్లో ఉంది కదా, ఎందుకు రావాలి? నిర్మాణం చేసుకుని వస్తే సరిపోయిండేది కదా. ఆ నిర్మాణం చేసేది పార్లమెంట్ కమిటీ పార్లమెంటు ద్వారా వచ్చినటువంటి కమిటీ సూచించిన సూచనలు అయితే అయ్యేపోయిండేది. యూఆర్ రెస్పాన్సిబుల్. ఎప్పుడైనా ఫ్యూచర్ జనరేషన్కి సమాధానం చెప్పాల్సింది. ఈ రాష్ట్రం ఇలా నష్టపోవడానికి కారణమైంది చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది నా అభిప్రాయం. సార్, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేశారు. ఇక ఎప్పటికీ తేరుకోలేనటువంటి స్థితికి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చేశారు జగన్మోహన్ రెడ్డి తన పాలసీల ద్వారానే చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. తనకు అధికారం ఇస్తే సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్తున్నారు. సో మొన్ననే శాసనసభలో చాలా ఫిట్ అండ్ రిప్లై హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. పౌరులందరూ అది చూశారనుకుంటాను. నేను మొట్టమొదటి నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నికల మేనిఫెస్టో 19 నాడు విడుదల చేసిన రోజున ఇది మోసగించడానికి జగన్ చేస్తున్నాడని చెప్పి ఆయన ఆరోపణలు చేశాడు. ఇది అమలు చేయడానికి సాధ్యం కానటువంటిది ఆయన పెట్టాడు అని చెప్పారు. ఎన్నికలైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. అమలు చేస్తున్న కార్యక్రమాల్లో సంవత్సరంన్నర చూసినటువంటి చంద్రబాబు ఇంకెన్నాళ్ళు చేస్తాడులే అని విమర్శించారు. 5 సంవత్సరాలు చేసేసాడు. 4 సంవత్సరాల నాడు ఇతను ఏమన్నాడంటే ఇవ్వలేడని 4 సంవత్సరాల వరకు వాదించినటువంటి చంద్రబాబు జగన్ చెప్పిన కార్యక్రమాలు ప్రారంభించాడు, కానీ ఇవ్వలేడు, మధ్యన ఆగిపోతాయని చెప్పినటువంటి చంద్రబాబు 4 సంవత్సరాల తర్వాత ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పావు? ఈ సంక్షేమ కార్యక్రమాలే దివాలా అయిపోవడానికి కారణం అని చెప్పావు. 4 సంవత్సరాల తర్వాత ఏం చెప్పావు? ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పావు. ఈ ప్రభుత్వం రాకముందు ఏం చెప్పావు? ఇదంతా అమలు చేసేదే కాదు అన్నటువంటి మాట చెప్పావు. ఇప్పుడేమంటున్నావు? 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ రాష్ట్రం ఫైనాన్షియల్గా దివాలా అయిపోయిందని చెప్తావు. మేము చూపించాం. ఈ రాష్ట్రానికి వనగూరినటువంటి జిఎస్డిపిలో మేము వాడినటువంటి అప్పులు నీకంటే తక్కువ ఉన్నాయి. కానీ మేము తీసుకొచ్చినటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో ఎసెట్స్ని బిల్డప్ చేసాం, తరువాత ప్రజల తాలూకా జీవన ప్రమాణాలను పెంచినాం, ఒక సంతోషకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను మేము సృష్టించాం. బట్ నువ్వు తెచ్చినటువంటి అప్పులు మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని నువ్వు ఆనాడు చేయలేకపోయినావు. నేషనల్ లెవెల్లో ఉండేటువంటి నీ పెర్ఫార్మెన్స్ చూస్తే మీకంటే అనేక రెట్లు బెటర్గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఎసెట్ బిల్డప్ చేయడంలో కానీ, అప్పులు తగ్గించుకోవడంలో కానీ, జిఎస్డిపిని పెంచుకోవడం కానీ అన్ని రకాలుగా మేము ముందంజలో ఉన్నాము. ఏ ప్రాతిపదికన మీరు ఈ ప్రభుత్వం ఇదైపోయిందట? నువ్వైతే చెప్పింది అయితే ఒక్క మాట కూడా నిజం. వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మొదట అంటే 14 నుంచి 19 వరకు పాలన చేసినటువంటి నువ్వు 19లో వస్తున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టో అమలు కాదని చెప్పిన వాడు మరొక 2 సంవత్సరాల తర్వాత నువ్వేం చెప్పావు అంటే ఈ ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు కానీ మధ్యన ఆగిపోతాయి, నిలిచిపోతాయి అని చెప్పావు. 4 సంవత్సరాల తర్వాత ఏం చెప్పావు? ఇది ఇంతకంటే ఎక్కువ ఇస్తానని నువ్వు చెప్పావు. ఇప్పుడేం చెప్తున్నావు? అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం అని చెప్తున్నావు. అప్పుల్లో మునిగిపోయిందన్న నీ మాటకి ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నటువంటిది ఎలా నువ్వు సమర్థించుకుంటావు? అమలు చేయలేడని చెప్పింది అమలు చేసిన తర్వాత అమలు చేయలేడని చెప్పింది అమలు చేసింది, దాన్ని నువ్వు ఎలా సమర్థించుకుంటావు? ఇవన్నిటికీ జవాబులు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా. మేమేం సక్సెస్ఫుల్గా చేసాం. ఈనాడు ఈ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు వెళ్ళేటప్పుడు ఒక మేనిఫెస్టో కూడా అవసరం లేదు.
నాకు అడిగితే. పర్ఫెక్ట్గా ప్యూర్లీ ఒక డైరెక్షన్తో ఉంది ఈ ప్రభుత్వం, ఆ డైరెక్షన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఈనాడు ఉంది. నువ్వు చెప్తున్నటువంటి పథకాలు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నావు. మేము ఒక ఇంట్లో 15,000 రూపాయలు 18,500 చేయొత్తనిస్తే మొత్తం కుటుంబ సభ్యులందరికీ ఇస్తానంటున్నావు. నీకెందుకు పౌరులు సమర్థించాలి? ఒకళ్ళు మాకు వ్యతిరేకించమన్నటువంటి దానికి ఏం చెప్తున్నావు? నువ్వు డబ్బులు ఈ కుటుంబాలకి పంచేస్తున్నావు అని నువ్వు చెప్తున్నావు. మరి నువ్వు మాకంటే 3 రెట్లు పంచుతానంటున్నావు. నీకు ఎలా ఓటేయమంటావు? చెప్పాలి కదా నువ్వు. ఏ స్టాండ్ ఇది కరెక్టో చెప్పాలి కదా. అది కంప్లీట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు మోసగించడానికి సిద్ధంగానే ఉన్నాడన్న అభిప్రాయం ఇప్పుడే జనంలో ఉంది. ఆనాడు చెప్పాడు, ఇలాగే డోక్రా సంఘాలకు ఇచ్చినటువంటి అప్పుల్ని కట్టేస్తున్నాడు. కట్టలేదు ఆయన. వాళ్ళ వల్ల మేము కట్టకపోతే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీర్చి మాకు రుణ విముక్తి చేసినాడని మహిళలు భావిస్తుంటే, ఆనాడు మేము బకాయి పడినటువంటి రైతు రుణాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీర్చాడు. ఈవేళ మాకందరికి పెట్టుబడి సాయం చెప్పినట్టుగానే ఇచ్చాడు. ఒక్క మాట అబద్ధం చెప్పలేదన్నటువంటి తృప్తితో రైతులుంటే, అన్ని కుటుంబాలు ఈవేళ ఒక ఇల్లు కలిగి రకరకాల ఆర్థిక సహకారం అంది పిల్లలు చదువుకుంటూ కుటుంబం అంతా హాయిగా జీవించే స్థితి వచ్చిందని వాళ్ళు భావిస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవేమీ మాకు ఉండవు అన్నటువంటి భావనలో వాళ్ళుంటే, నువ్వు మళ్ళీ ఇట్లాంటివన్నీ పెడుతున్నావు. నువ్వు ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నావు? ఎన్నిసార్లు ఇది తప్పులని చెప్పావు, తప్పని చెప్పావు, తర్వాత ఇది చేయలేడన్నావు, చేసిన తర్వాత నేను చేస్తానంటున్నావు, ఇప్పుడేమో అప్పులైపోయినా అంటున్నావు. అప్పులైపోయాడని చెప్తే నువ్వేం చేయాలి? మరి ఇలాంటివన్నీ ఆపుతానని చెప్పు. అలా చెప్పవు. అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దుతాడని మీరు అనుకుంటున్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మరి చూడండి ఆయన అభిప్రాయం చూడండి. ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. సరిదిద్దుతాడా? మీరు అనుకుంటున్నాడు సరిదిద్దుతాడని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒక స్టాండ్ నీకు ఉండాలి కదా. ఒక స్టాండ్ కూడా నీ దీంట్లో లేదు. ఆల్మోస్ట్ ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు అందనటువంటి స్థితిలో ఈ పద్ధతులన్నీ కనిపిస్తున్నాయి. ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఆయనకు అయోమయంగా ఉన్నాయి. ఆయన చేయలేకపోయినాను, సమర్థించుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. దానికోసం ఏది ఎక్కడొస్తుంది మాట్లాడే పరిస్థితి ఉన్నాడు. ప్రతి సంవత్సరానికి అతను స్టాండ్ మారిపోతుంది. సో పథకాలు ఇస్తున్నారు, ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, పనిచేస్తున్నారు, కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దాన్ని చంద్రబాబు కూడా అభివృద్ధి అన్నదే శూన్యం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. చాలామందికి అసలు అవగాహన లేనిది ఏంటంటే, అభివృద్ధికి మూలం ఏంటి, అభివృద్ధికి కొలమానం ఏంటి ఫస్ట్ చూడాలి. ఈ సమాజంలో, ఈ రాష్ట్ర పరిధిలో, ఈ బోర్డర్స్లో నివసిస్తున్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధికి సూచి అండి, ప్రథమ సూచి. నువ్వు ఒక మంచి 80 ఫీట్ రోడ్ వేసి ఆ రోడ్డుకి ఇరువైపులా నివసిస్తున్నటువంటి ప్రజలు అనారోగ్యంతో కిర్రోముర్రో అంటూ, ఏ వైద్యం అందక అనారోగ్యంతో ఇంటి ముందు పడేసి ఎప్పుడు చనిపోతాడని చూసేటువంటిది ఈ 80 ఫీట్ రోడ్డు అభివృద్ధికి సూచి కాదండి. ఇంటి నిండా ఉన్నటువంటి పిల్లలు సరైన ఎడ్యుకేషన్ లభించక, మళ్ళీ వస్తున్నటువంటి తరం కూడా విద్య లేనటువంటి పరిస్థితులు సమాజంలో ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు. ఆరోగ్యంగా ఉండేటువంటి పిల్లలు, కొత్త జనరేషను అభివృద్ధికి సూచి అండి. అభివృద్ధి కొలమానం ఏంటంటే ఒక కుటుంబం తాలూకు జీవన ప్రమాణాలు. నువ్వు ఒక బిల్డింగ్ కట్టేసి ఇది అభివృద్ధి, ఇక్కడ రోడ్డు వేసేసి ఇదే అభివృద్ధి అని నువ్వు చెప్పేస్తే అది కాదు అభివృద్ధికి. ప్రపంచంలో ఇండెక్స్ కానీ, దేశంలో ఇండెక్స్ కానీ ఒక కుటుంబం తాలూకు జీవన ప్రమాణాలే అభివృద్ధికి సూచీలు అవుతాయి. బేసిక్ కాన్సెప్ట్ అది. ఇక్కడ ఇతనికి చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నటువంటి వారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ, ఆయన పార్టీ ప్రభుత్వాలకు కానీ అభివృద్ధి అంటే వాళ్ళ నిర్వచనం డిఫరెంట్గా ఉంది. కొద్దిగా మందికి అవసరమైనటువంటి పనులు చేసేస్తే అది అభివృద్ధి అని అనుకుంటున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం అవ్వాలి, కింద ఇల్లు లేకుండా బాధపడుతున్నవాడికి ఇల్లు కూడా నిర్మాణం అవ్వాలి. ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేటువంటి విద్యా అవకాశాలు ధనవంతులకి ఉండాలి. సేమ్ టైం అలాంటి స్థితి కలిగినటువంటి బీద పిల్లడు కూడా చదువుకోవడానికి స్కోప్ కనీసం ఉండాలి. ఇవన్నీ కలగలిసే అభివృద్ధి. ఆ అభివృద్ధి ఈనాడు ఇక్కడ కాకుండా ప్రపంచంలో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఆ స్థితి లేదు. అందుకోసమే మీది
మనది దేశంలోన బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ వచ్చినటువంటి రాష్ట్రంగా మిగిలింది. జీవన ప్రమాణాలు కూడా చాలా పెరిగినటువంటి రాష్ట్రంగా ఎదిగింది. భారతదేశంలో ఇచ్చిన ఇవి మేము కాదు కదా చేసేది. అందుకే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కేటగిరీ నుంచి దాటి బీదరికం దాటి పైకి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎప్పుడూ లేనంత పెరిగింది ఈ 5 yearsలో. అందుకోసం ఇది దాపరికం లేనిది. అన్ని భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని కింద రాష్ట్రంలో చూస్తే అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఏ ప్రోగ్రాం కింద ఏం వెళ్ళింది, దానివల్ల నా కుటుంబాల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయన్నది కనిపిస్తున్నటువంటిది. మీరు అసత్యాలు చెప్పినంత మాత్రాన అది పౌరులు నమ్ముతారని నేను అనుకోను. అంటే ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు, డెవలప్మెంట్ కోసం అసలు ఆలోచించట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు. 2-3 విషయాలను ఆయన తప్పు చెప్తున్నాడు, అబద్ధాలే చెప్తుంటారు నిరంతరం. ఇన్వెస్టర్ రాలేదని చెప్పిన మాట అబద్ధం. వాళ్ళకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది మా ప్రభుత్వం. కావాలంటే ఎవరికి రమ్మంటే వాళ్ళకి రమ్మనండి. ఆయన 5 సంవత్సరాల కంటే మా 5 సంవత్సరాలని ఇన్వెస్ట్మెంట్ మేము తేగలిసాము. నెంబర్ 1. రెండోది రిక్రూట్మెంట్. అతను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మేము సుమారుగా 4 లక్షల మందికి అన్ని రంగాల్లో రిక్రూట్ చేసాం. ఒక్క డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసమని రిక్రూట్ చేసిందే 2 లక్షల మంది. ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లను రిక్రూట్ చేసిందే 58,000 మంది. 4 లక్షల మందికి మేము రిక్రూట్ చేసాం. ఆయన 1,00,000 మందికి కూడా 5 సంవత్సరాలు రిక్రూట్ చేయలేదు. కానీ ఆ నిరుద్యోగులైనటువంటి పిల్లలందరికీ అతను రోజు చెప్తుంటాడు 20 లక్షల ఉద్యోగాలు నెక్స్ట్ ఇస్తామంటున్నాడు. నువ్వు ఎందుకు లాస్ట్ 5 yearsలో ఇవ్వలేకపోయినావు? 5 yearsలో నువ్వు 1,00,000 మందికి కూడా ఉద్యోగం కల్పించలేకపోతే, జగన్మోహన్ రెడ్డి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆ అమాయకమైనటువంటి నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగులు ఇస్తామంటున్నావు. ఇస్తామని నీ 14 సంవత్సరాల్లో ఎన్ని లక్షలు నువ్వు సృష్టించాలి ఉద్యోగాలు? ఇవన్నీ తప్పుడు ఫిగర్స్ తోటి ప్రజల్ని మోసగించాలని చూస్తుంటాడు. ఇన్వెస్ట్మెంట్ వైజ్ వాళ్ళకంటే మేము బెటర్గా ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ వైజ్ మేము బెటర్గా ఉన్నాం. బిజినెస్ ఇక్కడ చేసుకోవడానికి ఇండస్ట్రియలైజేషన్కి వాతావరణాన్ని కూడా చక్కగా కల్పించాం. త్వరగా అన్ని అనుమతులను ఇచ్చేటువంటి పద్ధతులన్నీ తెచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది. కొంతకాలం తర్వాత ఇది టేక్ ఆఫ్ అవుతుంది. అగ్రికల్చర్ ఫుడ్ గ్రైన్స్ ప్రొడక్షన్లో మేము చాలా బెటర్గా ఉన్నాం. అన్ని సిస్టమ్స్ని చక్కగా తీసుకొచ్చాం పరిపాలనలో. ఎవరు ఈ ప్రాక్టీసెస్ని తర్వాత ఎవరైనా వస్తే కూడా మార్చలేనటువంటి బెస్ట్ ప్రాక్టీస్ తెచ్చాం. అవినీతి రహితమైనటువంటి పద్ధతిని కింద తెచ్చాం. ఇవన్నీ చూసి కూడా మరి ఈర్ష్యపడితే మేమేం చెప్పం. దీనికంటే మీరు అంగీకరించడం బెటర్గా ఏం చేస్తారన్నది చెప్తే ప్రజలైనా సంతోషిస్తారు, తెలివైన పౌరులు సంతోషిస్తారు. సో చాలా మంది మీరు పథకాలు ఇవ్వడాన్ని పనిచేస్తున్నారు పంచడమైన పరిపాలన అని ఒక వర్గం వాంటెడ్గా అవన్నీ లేకపోతే వాళ్ళ అవగాహన మేరకు ఒక ప్రచారం చేస్తారు సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అది అసలు నేను సమాధానం చెప్పడం కదా. నాకు మా కాన్స్టెన్సీలో ఒక సాధారణమైన మహిళ, నేను మొన్న ఒక ప్రోగ్రాంలో వెళ్తే ఆమె చెప్పింది, అయ్యా నేను చాలా పేద కుటుంబంలో పుట్టిదానని, నేను మార్కెట్లో వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, మా బంధువుల ఇళ్ళకి అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తున్నారు, ఏంటి పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు పనిచేస్తుండని అంటారేంటే, కానీ తినేస్తుండని ఒక్కరు కూడా అనడం లేదు. కానీ పూర్వం తినేస్తుండ్రు అని అనేవాళ్ళు, ఇప్పుడు పనిచేస్తుండ్రని అనేటువంటి మాట వలన జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు అని ఒక సాధారణమైన మహిళ అంటుంది. రెవెన్యూ మినిస్టర్గా నేను సమాధానం దానికి చెప్పక్కర్లేదు, సరైన ఫిట్ అండ్ సమాధానం అది. అందుకోసం ఇది ప్రజల్లో పూర్తి అవగాహన ఉంది. ఈ తినేస్తుండ్రు అన్నది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడు అందుకుంటున్నాడు, వాడి కుటుంబ అవసరాలన్నీ తీరుతున్నాయి, వాడి కుటుంబం సంతోషంగా జీవించడానికి, వాడి ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం కారణం అన్నటువంటి అభిప్రాయానికి వచ్చాడు. డెఫినెట్గా దాని తాలుగా ప్రభావం తర్వాత ఎన్నికల్లో ఉంటుంది. ఎవరు దీన్ని సార్ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి ఓటేయకపోతే నష్టపోయేది ఎవరు, మీ పార్టీయా ప్రజల? న్యాచురల్గానే ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా, ఈ ప్రభుత్వం డబ్బులు పనిచేస్తుంది,
అని చెప్తున్నాడు. పనిచేస్తుండనే అంటున్నాడు ఆయన కూడా. పనిచేస్తున్నాడని చెప్పినోడికి నువ్వు అధికారం ఇస్తే పంచడనమాట. ప్రభుత్వం పేద కుటుంబాలకు ఎత్తిపడేస్తుంది అని అంటున్నావు. పేద కుటుంబాలకి పెద్ద ఎత్తున ఇతను మేలు చేసేస్తున్నాడని అంగీకరించిన వాడికి నువ్వు కానీ ఆలోచించేవాడికి నువ్వు అధికారం ఇస్తే చేయడు. అంచేత ఎవరు నష్టపోతారన్నది వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది పూర్తిగా అన్ని వర్గాలకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రపోర్షనేట్ సంపద పంపిణీ ఉండాలి, వారి అవసరాలు తీరాలన్నటువంటి భావజాలంలో వెళ్తున్నాం. అన్ని బ్యాక్వర్డ్ క్లాసులకి రాజకీయ అధికారం ఇచ్చారు, ప్రపోర్షనేట్గా ఇచ్చారు. అది మిగతా సమాజం దాన్ని గౌరవించాలి, గౌరవించి అంగీకరించాలి. మన రాజ్యాంగం చెప్తుంది కూడా ఇదే. ఇది అమలు చేయడంలో ఎక్కడైనా ఒకటి ఆరా ఎక్కడెక్కడ కింద ఎవరైనా తప్పు చేస్తే అవి సరిదిద్దే దానికి ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి వ్యవస్థలో. అందుకోసం నష్టపోయేది ఎవరనంటే అందరికీ అన్నీ సమంగా రావాలి, ప్రపోర్షనేట్గా రావాలి, పంపిణీ జరగాలి, అధికారం కూడా అందరికీ వెళ్ళాలి అనేటువంటి భావజాలాన్ని ఎవరు కాదనగలరు ఈ రాష్ట్రంలో? అప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం కాదంటే నష్టపోయేది ఎవరు? ఈ 90% వర్గాలే నష్టపోతాయి. అది ముమ్మరంగా తెలివైనటువంటి పౌరులందరూ దాన్ని ప్రచారం చేస్తారు, దాన్ని తిప్పికొడతాం జాగ్రత్తగా. సో 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోబోతా ఉన్నారు, ఓడించి ప్రజల ఇంటిలో కూర్చోబెట్టబోతున్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నానని చంద్రబాబు అంటున్నారు. అంటే ఆయన కోరికది, అతను కావాలన్నది ఆయన కోరిక, తప్పలేదు, దాన్ని మేము హర్షించగలం. కానీ కావాలనుకునేటువంటి అతనే కావాలని కోరుకునేది ప్రజలు కదా. ప్రజలు అతను కోరుకుంటున్నారా లేదా అనేది ఎన్నికలు రుజువు చేస్తాయి. ప్రజలు ఒక వ్యక్తి కావాలని కోరుకునే ముందు ఆ వ్యక్తి ఆలోచనలు ఏంటి అన్న దాని మీదే కదా కోరుకుంటారు. మరి నీ ఆలోచనలు ఏవి వాళ్ళకు అనుగుణంగా లేవు, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నీ ఆలోచనలు లేవు. సంపద సృష్టించానన్నావు, ఇంతకుముందు సంపద ఎందుకు సృష్టించలేకపోయినావు? నువ్వు సృష్టించిన సంపద ఎవరికి వెళ్ళింది? నువ్వు చెప్పిన మాటలు మనం అడుగుదాము. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు చాలా అనుభవజ్ఞులు, మేము కూడా ఒప్పుకుంటాం. నీ అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ట్రాక్ ఎవరికి రాష్ట్రంలో లేదు. కానీ మరి నువ్వు సంపద సృష్టిస్తే ఆ సంపద ఎవరికి వెళ్ళింది నువ్వు చూపించు. కొద్దిమంది వ్యక్తులు సంపద సృష్టించి ఆ సంపదను చూసి మిగతా రాష్ట్రంలోని ప్రజలందరూ మీరు సంతోషంగా ఉండండి అని చెప్పే మాటకి గౌరవం ఉండదు. సంపద సృష్టిస్తాం, సంపద అందరికీ సరిసమానంగా పంచిపెడతాం అన్నటువంటి వాటికి గౌరవం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఎప్పుడే గ్రహించారు. అందుకోసం ఎవరు ప్రభుత్వాన్ని నడపాలన్నది డిసైడ్ చేసేది ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వంలో నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం మాకుంది. ఆ సిగ్నల్స్ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాయి. మౌనంగా ఉన్నటువంటి ప్రజల ఓటు అనేది జగన్మోహన్ రెడ్డికి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గత ఎన్నికల్లో దేశం కోసం కాంగ్రెస్తో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి మళ్ళీ రాష్ట్రం కోసం నేను మళ్ళీ బీజేపీతో కలుస్తానని చెప్పేసి అంటున్నారు. నేను ఇంకా కలుస్తున్నాడా, ఆయన కలవమంటున్నారా, కలవలేదా, ఇవన్నీ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టున్నాయి. ఎవరిని ఇప్పుడు నేను విమర్శించదలుచుకోలేదు. అది జరిగిన తర్వాత నేను ఆ విషయాల మీద పూర్తిగా మాట్లాడతాను. వీళ్ళు చెప్తున్నారు బీజేపీతో కలుస్తామని మీరు వెళ్తున్నారా, కలవమని వాళ్ళు కోరారా, అసలు ఇది జరిగేదేనా ఏంటో అన్నది ఇవన్నీ కలిపి తెలియాలి. సో మనం కొద్ది కాలం వెయిట్ చేస్తే నా అభిప్రాయాలను చెప్పడానికి ఇంకొక ఇంటర్వ్యూలో మీతో కలుస్తాను. సరే, ఈ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నాకు పొత్తు ధర్మం పాటించకపోయినా సరే, లేదా మా ఇద్దరి మధ్య కింది స్థాయిలో కార్యకర్తలు నాయకులు కలవకపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలి కాబట్టి నేను చంద్రబాబుతో కలిసి తీరుతానని చెప్పాను. నేనేమీ ఆయనకి సలహా ఇవ్వదలుచుకోలేదు. కానీ జనరల్గా ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే ప్రధానమైన లక్ష్యం ఏ రాజకీయ పార్టీకి కానీ నాయకుడికి కానీ నా ప్రభుత్వం వస్తే ఏ దిశ వైపు ఏ భావజాలాన్ని నేను అమలు చేసి ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళ్తాను అన్నది చెప్తారు. కానీ నేను పలానా వాడిని ఓడించడానికే పుట్టాను, దానికే నేను పరిమితం అయిపోతానంటే అది చాలా లీస్ట్ గ్రేడ్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. నాకు అధికారం వస్తే ఇది చేస్తాను అని చెప్పేవాడే ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా నిలబడతాడు. చేసి చూపించేవాడు మరీ చిరకాలం హృదయాల్లో నిలిచిపోతాడు. కానీ అసలు వీళ్ళు ఓడించడానికనంటే నువ్వు ఓడిస్తే అంతకంటే ప్రమాదమైనడు వస్తే నువ్వు బాధ్యుడు అయిపోవా? అందుకోసం
నేను ఇంకా ఎర్లీ స్టేజ్ కానీ చూద్దాం, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యేల్లో కూడా విశ్వాసం తగ్గిపోయింది, అందుకే పార్టీ మారిపోతున్నారని చెప్పి ఇదంతా అసత్యమైన ప్రచారం అండి. ఇప్పుడు ఎన్నికల్లో ప్రభుత్వానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఒకటి ఉంటుంది. సహజంగానే రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాదిరి. అందుకే నేనే కాదు, ఈ దేశంలో పెద్దవాళ్ళందరూ అంటారు, సో రూలింగ్ ఆల్వేస్ వీకెనింగ్ ప్రాసెస్ అంటారు. ఈ న్యాచురల్ ప్రాసెస్ అది. అపోజిషన్ ఆల్వేస్ స్ట్రెంగ్థనింగ్ ప్రాసెస్. అయితే ఈ వీకెనింగ్ ప్రాసెస్లో ఏ అంశాలు అయితే ఆ వీకెన్ అవ్వడానికి ప్రమాదంగా పరిణమించినాయో అవి ఆ రూలింగ్ పార్టీలో ఉన్న దాన్ని చెక్ చేసి రెక్టిఫై చేస్తుంటారు. అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలాంటి భాగంగా ఒక ధర్మాన్ని కూడా అతను పాటిస్తున్నాడు. వివిధ వర్గాలకు పాలనలో, రిప్రజెంటేషన్లో స్కోప్ రావాలని తీసుకొస్తున్నారు. మీరు చూసుకోండి, నరసరావుపేట పార్లమెంట్ సీటు గడిచిన 50-60 సంవత్సరాలుగా అగ్రవర్ణాలకి ఉండేది. ఈవేళ కూడా ఒక యాదవ్ని తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన యాక్సెప్టెన్స్ ఇప్పుడు అక్కడ వచ్చేసింది. అంత మాత్రం చేత అగ్రవర్ణాలను నిర్లక్ష్యం చేయడం కాదు, వారందరికీ శాసనసభల్లో రిప్రజెంట్ చేసే అవకాశం ఇస్తున్నారు. రేపు వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వంలో వాళ్ళకి పార్టిసిపేషన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, కలయిగ్గా ఉంటుందంతా. ఆ ప్రాంతంలో ఉండే బలహీన వర్గాలన్నీ వీరితో కలిసి పనిచేసే ఒక వాతావరణం వస్తుంది. అందుకోసం ఈ చేంజెస్ ఆయన సహజంగా వచ్చినటువంటి దాన్ని పరిష్కరించుకోవడానికి ఏ నాయకుడైనా చేస్తాడు. అట్లాంటి మార్పులు చేసింది. ఆ మార్పుల్లో కొంతమంది అసంతృప్తికి గురైతే అదేదో వెళ్ళిపోతున్నారని చెప్తారు. సో ఫైనల్గా ఎన్నికలు అనేవి మాకు గిట్రై అవుతాయి. ప్రజాస్వామ్యానికి అదే ఫైనల్ టెస్ట్. సార్, సుదీర్ఘకాలం మంత్రిగా చేశారు, చాలాసార్లు మంత్రిగా చేశారు, కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఎప్పుడు తేలేని రిఫార్మ్స్ ఈ టర్మ్లో నేను తీసుకురాగలిగాను అన్నది. సో మీ ఈ 40 ఏళ్ళ కెరీర్లో ఈ గత 3 సంవత్సరాల్లో ది బెస్ట్ మీరు సాటిస్ఫై అయినటువంటి అంశం ఏంటి సార్ యాజ్ ఎ మినిస్టర్గా? నేను ఎప్పుడు చెప్తుంటాను, పాలన అనేది మారుతున్న కాలానికి తగ్గట్టుగా సంస్కరణల్ని తెచ్చేవాడే మంచి పాలకుడు అవుతాడు. ఎప్పుడు కూడా ఒకనాటి కాలంలో తీసుకున్న విధానం, ఒక చట్టం తర్వాత అది మంచిగా ఉండకపోవచ్చు, పరిస్థితులు మారిపోతాయి కనుక. ఆ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలని, విధానాలని తెచ్చినవాడే తేవడమే అసలు సరైనటువంటి పాలన. ఇక్కడ కూడా అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, దేశాలు స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి సంస్కరణల్ని ఇనిషియేట్ చేశారు. ఇక్కడ నేను ముందే చెప్పాను, ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీకి ఓటేసినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి రాకపోతే అతన్ని సెకండ్ గ్రేడ్ ఓటర్గా చూసేటువంటి పరిస్థితి, సెకండ్ గ్రేడ్ సిటిజన్ కింద చూసేటువంటి పరిస్థితి ఉంటే అది చాలా తప్పది. అది పరిపూర్ణత లేని ప్రజాస్వామ్యపు వ్యవస్థల్లో కింద లెక్కొస్తుంది. కానీ ఇది రాష్ట్రమే కావచ్చు, కానీ ఈ రాష్ట్రంలో అలాగా కాకుండా ఓటు ఇవన్నీ సంబంధం లేనటువంటి పాలనని అందించి ఒక స్టెప్ ఎక్కించారు. గొప్ప సంస్కరణ ఇది ఇంకొకరు తర్వాత వచ్చి కూడా దీన్ని మార్చలేరు. ఈ బెస్ట్ ప్రాక్టీస్ని స్వేచ్ఛగా జీవించేటువంటిది కథ ఎప్పుడూ 5 సంవత్సరాలకి బితుకుమని బ్రతికేటువంటి ఒక సంఖ్య రాష్ట్రంలో సరిసమానమైనటువంటి సంఖ్య ఉంటే అది ఏమి ప్రజాస్వామ్యం, అదేమి కాన్స్టిట్యూషను, అదేమి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి పరిపాలన. ఇలాంటి దానికి పరిష్కారం ఇచ్చేటువంటి సంస్కరణ ఇవాళ రాష్ట్రంలో తెచ్చాడు. అలాంటివి ఓ 10 రకాల సంస్కరణలు, పరిపాలన అనేది ప్రజల ముంగిటికి ఎంతోమంది చెప్పారు, కానీ ప్రజల వద్దకు పాలన, గడప వద్దకు పాలన, గ్రామానికి పాలన అన్నారు, కానీ అవన్నీ మాటలకే పరిమితమైనవి. నిజమైనటువంటి ప్రజల వద్దకు పాలనని గ్రామం వరకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారు. అది ఎవరైనా చెప్తారు. ఈనాడు వారికి ఆ గ్రామంలోనే అన్ని రకాల వారి ప్రాథమికమైనటువంటి పనులన్నీ జరిగిపోయినటువంటి స్థితి వచ్చింది. రేపో మాపు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ప్రారంభించాము, ఇంకా అవి కూడా
ట్రాక్లో పెట్టేస్తే అన్ని పనులు గ్రామంలోనే జరిగిపోతాయి. వాళ్ళు ఇతరత్ర అవసరాలకి పట్టణాలకు వెళ్ళాలి, కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సంస్థల్లో చేయాల్సిన పనులన్నీ కూడా గ్రామంలో జరిగిపోతాయి. దానికి అవసరమైన రిక్రూట్మెంట్, వ్యవస్థ మార్పు, చట్టాల మార్పు, దానికి అవసరమైనటువంటి కార్యాలయాలు అవి కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. చాలా బెస్ట్ సంస్కరణలు ఈ ప్రభుత్వ కాలంలో జరిగినాయి అన్నది నా సుదీర్ఘమైన కాలంలో నా తాలూకా అభిప్రాయం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాటిమాటికి నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్తారు. కానీ చాలా సీనియర్ మీరు పొలిటీషియన్, చాలా మంది లీడర్ని చూశారు. ఇలా ఒంటరిగా వెళ్ళడం, ఒక్కరిని పోటీ చేయడం అన్నది రాజకీయంగా అంత మంచి నిర్ణయమైనా, సమర్థించదగినట్టు నిర్ణయమైనా, ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారంట? అంటే ఇప్పుడు జనరల్గా రెండండి. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఇటువైపు ఈ సమాజాన్ని నడిపిస్తూ వారి స్థితిగతుల్ని మార్చాలన్నటువంటి ఒక ఏకాగ్రత కలిగినటువంటి నాయకుడు సర్వసాధారణంగా పొత్తులకి ఇవన్నిటికి ఇష్టపడరు. అలాంటి పొత్తులన్నీ రేపు ఏంటంటే అతను పెట్టుకున్నటువంటి గోల్స్, అతను ఆలోచన ధోరణికి అడ్డుపడి ఆ సంస్కరణలకి బ్రేక్లు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకొకరు ఎలాంటి వాళ్ళంటే ఇవన్నీ మనకెందుకు, అధికారంలోకి రావడమే మనకు ముఖ్యం అనుకునేటప్పుడు ఎవరు దొరికితే వాళ్ళతో కలిపేసి తర్వాత, ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఈ రాష్ట్రాన్ని ఇలా నడపాలి, ఈ లక్ష్యం వైపు తీసుకువెళ్ళాలి, ఈ గోల్స్ను మనం సాధించాలన్నటువంటి లక్ష్యం లేని వాళ్ళకి, అంతకంటే వాళ్ళకి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అధికారంలో కూర్చోవడం. అధికారంలో కూర్చోవడానికి ఏవి కావాలంటే అవన్నీ చేస్తారు. అప్పుడే ఒక తెలివైన పౌరుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇతనికి స్పష్టమైనటువంటి నిర్దేశాలు లేవు, లక్ష్యాలు లేవు, ఇతనేమీ చేయలేడు అన్నది చెప్పుకోవచ్చు. కానీ అది అంత డెప్త్లోకి వెళ్ళి ఎవరు చూడరు. కానీ అందుకోసం ఎవరు కావాలంటే వాళ్ళతో సెట్ అయిపోతారు, సెట్ అయిపోయి అధికారంలో కూర్చుంటారు అంతే. ఇతనికి అది లేదు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తాను, ఇలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను, ఈ పౌరుల స్థితిని ఇలా మార్చాలనుకుంటున్నాను అనుకుంటున్నటువంటి వాడికి ఇవన్నీ అంత ఇష్టం ఉండదు. నా ఎజెండాతోనే వెళ్తాను, ప్రజలకి కన్విన్స్ చేస్తాను, అధికారం వస్తే నేను ఆ గోల్స్ సాధిస్తానన్న విశ్వాసంతో అతను చేస్తున్నాడు. మరి ప్రత్యర్థులు అందరూ ఒకటవుతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆందోళన ఏమైనా కనబడే? ప్రతిదానికి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి. ప్రతిదానికి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. ఈ అన్ని కలయికల వలన వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య కూడా పెద్దదే ఉంటుంది. అందుచేత అది కూడా ఒకసారి నష్టమవుద్దని అనుకుంటున్నారు, లాభానికి కూడా దారితీస్తుంది. అందుకోసం వీఆర్ కాన్ఫిడెంట్. మాకు కావాల్సినటువంటి ఓట్ల శాతం ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి సంస్కరణలు చివరి దశకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కొనసాగాలి. ఆ కొనసాగితేనే ప్రజల తాలూగా స్పష్టంగా వారి ప్రమాణాలు మారుతాయి, వాళ్ళ స్థితిగతులు మారుతాయి. ఈ రాష్ట్రమే దేశంలో అగ్రగామిగా నిలబడుతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. సో లాస్ట్గా మీ దగ్గర నుండి ఒక క్లారిటీ కావాలి. ధర్మాన ప్రసాదరావు గారికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామన్న ఒక భయం పుట్టింది, అందుకోసమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేయనని చెప్పేశారని ఒక ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఒక క్లారిటీ, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారు లేదండి. నేను ముఖ్యమంత్రి గారితో ప్రయాణం చేస్తున్న విమానంలో పిచ్చాపట్టి మాట్లాడుతున్నప్పుడు ఈ 10 కాన్స్టిట్యున్సీలు వ్యవహారాలన్నీ చూస్తూ ఉండన్నా అని చెప్పి నన్ను కోరడం జరిగింది. అడిగితే ఎప్పుడు చూసేదే కదా, చూస్తాను, కానీ నేను చాలా ఎర్లీగా రాజకీయాల్లోకి వచ్చాను. నేను 33 సంవత్సరాలకి మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరాను. కాంగ్రెస్లో 33 సంవత్సరాల వరకు సభ్యత్వం కూడా ఇవ్వరు అసలు న్యాయంగా. 30 సంవత్సరాల వరకు యువజన కాంగ్రెస్, కానీ 33 సంవత్సరాలకు నేను క్యాబినెట్ మినిస్టర్ని. 26 సంవత్సరాలకి అసెంబ్లీకి పోటీ చేసిన. 25 సంవత్సరాలు వయసు అర్హత ఏంటంటే 25 సంవత్సరాలు అసెంబ్లీకి పోటీ చేయాలి. 26వ సంవత్సరం నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అసెంబ్లీకి పోటీకి పెట్టారు నర్సంపేట నుంచి. నేను తర్వాత 89లో గెలిచి క్యాబినెట్లోకి వచ్చాను. చాలా కాలం రాజకీయాల్లో కీలకమైన పదవులు అని నిర్వహించాను కనుక రాజకీయంలో ఈ 10 కాన్స్టిట్యున్సీల వ్యవహారాలు చూస్తాను. నేను పార్టీ పని చూస్తాను, నాకు ఆ పని చూడడానికి నాకు విడిచిపెట్టండి అని అడిగాను ఆయనకి. అడిగితే లేలే, ఈ ఎలక్షన్కి నువ్వే పోటీ చేయాలి, మళ్ళీసారికి అప్పుడు ఆలోచించేద్దాం అన్నారు. పార్టీ పనికి నేను చేయడానికి ఆయన ఒక్క పార్టీ పని చేస్తానన్న దానికి ఆయన ఒప్పుకోలేదు. పార్టీ పని ప్లస్ నీ ఎన్నిక పని 2 నువ్వు చూడాలి అని చెప్పాడు ఆయన.
చెప్తే అది ముగిసిపోయింది. తర్వాత నేను ఎన్నికల్లో ఎప్పుడు అది మాది యాంటీ కాంగ్రెస్ జిల్లా, అవును గౌతు లచ్చన్న గారి ప్రభావం, అవును ఎన్జి రంగా గారి ప్రభావం బాగా ఉన్నటువంటి జిల్లాలు అవి. ఆ ప్రాంతాల్లో గెలవడం, కాంగ్రెస్ వాళ్ళు గెలవడం కష్టమే. నేను యాక్టివ్ రాజకీయాలకు వచ్చినట్టుగా ఆ పరిస్థితులను నేను చాలా తీవ్రంగా పనిచేసుకొని పార్టీలో ఉండే రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు పెద్దలు అందరి తల సహకారంతో స్లోగా దాన్ని మార్చుకుంటూ వచ్చాం. 10కి 9 సీట్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛతో 2009లో జరిగిన ఎన్నికల్లో మేము గెలుపొందాం. కడప, శ్రీకాకుళం ఈక్వల్గా గెలిచాం. 10కి 9 అక్కడ, 10కి 9 ఇక్కడ. ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన నియమించిన క్యాబినెట్లో నేను మంత్రిని. అక్కడ ఇద్దరం 9 గెలిచి వచ్చాం. ఆయన శభాష్ అని నాకు ఎంతో ప్రోత్సహించాడు. ఆయన నువ్వు నా లక్ష్యాన్ని ఛేదించావు నువ్వు అన్నట్టుగా నాకు ప్రశంసించాడు ఆయన. సరే, అలాంటి పరిస్థితుల్లో అనేకసార్లు ఓటములకే నేను పోటీ చేశాను. 1996లో అయితే నాకు పోటీ చేయడానికి మాకు పార్లమెంట్ క్యాండిడేట్ లేడు ఎవరు. లేకపోతే ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎవరుంటారు ఇంకా ప్రసాద్ పెట్టండి అక్కడ అని చెప్పి భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నో నథింగ్ డూయింగ్, నువ్వు పోటీ చేయాల్సింది. అక్కడేమిటి సార్, నేనేం మొన్నేమో అసెంబ్లీ ఓడిపోయి మళ్ళీ పార్లమెంట్ ఏంటి, అవన్నీ కుదరదు, నువ్వు చేయాల్సిందే అని చెప్పి. తర్వాత జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. ఇంకా నేను చెప్పకముందు చెప్పాడు, ఎవరైనా ఓడిపోతానని చెప్తావు, అదే కదా నథింగ్ డూయింగ్, ఎవరు చేస్తే ఓడిపోయే రోజున ఎవరు చేయాలి, నువ్వే కదా చేయాలి, నువ్వు చేయన్నా. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ప్రసాద్, నాకు తెలుసు త్యాగాలు ఎవరు చేస్తారు, సాక్రిఫైస్ ఎవరు చేస్తారు పార్టీలకి, ఫ్రంట్ లైన్ లీడర్షిప్ చేస్తుంది, అందుకోసం నువ్వు చేయాలి కదా, నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఓటమికే పోటీ చేయాలి. అట్లాగే నేను ప్రతిసారి నా కెరియర్లో అనేకసార్లు ఓటమి కోసం పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే ఓటమి అనేది ప్రజాస్వామ్యంలో దానికి భయపడే వాళ్ళంటే అలామి ప్రజాస్వామ్యంలో నిలబడగలరు. ఓటమిలో కూడా ఓటమి చెందిన వాడికి కూడా ఒక రోల్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. పోటీ చేసేవాడికి కూడా ఒక రోల్ ఉంటుంది, అపోజిషన్కి ఒక రోల్ ఉంటుంది, రూలింగ్లో ఉన్నట్టుగా ఉంటుంది. పెద్ద తేడా లేదు నా దృష్టిలో. అపోజిషన్కి, రూలింగ్కి, ఈ పోటీ చేసేవాడికి, ఓడిపోయేవాడికి అందరూ ఒక రోల్ ప్లే చేయొచ్చు డెమోక్రసీలో. అలాగ భావించేవాడును, అది ఎవరైనా ఉంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. సరే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సార్ శ్రీకాకుళం నుండి. సార్, ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏదంటే చేయాల్సిందే. లీడర్ ఏం చెప్తే అది వింటాం ఫైనల్గా. ఆయన ఎలా వినియోగించుకుని నా అభిప్రాయాన్ని ఆయనకు పెట్టాను. నో యూ గో అండ్ కంటెస్ట్ అంటే కంటెస్ట్, యూ డూ పార్టీ వర్క్ అంటే పార్టీ వర్క్, లేదు రెండూ చేయి అంటే రెండూ చేయాలి, పార్టీ కోసం చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.